క్రీస్తునందు ప్రియ సంఘమా, ప్రభువైన యేసు నామమున మీ అందరికీ శుభములు. ప్రభు మనల్ని ప్రేమించి ఈరోజు ఆగస్టు మాసం 3వ దిన బలలో చేయవేయటం మాత్రమే కాదు, ఆయన కృపా కనికరాలను బట్టి దేవుని వాక్యాన్ని కూడా విని నేర్చుకోవటానికి దేవుడు అనుగ్రహిస్తున్న ఈ మంచి శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లించుకుందాం. మరి దేవుని యొక్క వాక్య ప్రకారము ఈరోజు మనము ఈ పరిశుద్ధ గ్రంథంలో మరి ఈ యొక్క పారబుల్స్ లేకపోతే ఈ యొక్క ఉపమానాలను మనం నేర్చుకుంటున్నాం. ఈ యొక్క బైబిల్లో మరి ఎన్ని ఉపమానాలు ఉన్నాయంటే, మరి బైబిల్ ప్రకారము 46 ఉపమానాలు యేసు ప్రభు చెప్పాడని మరి ఈరోజు ఈ లేఖనాలలో మనము చూస్తున్నాం. 1 కాదు 2 కాదు 46 ఉపమానాలు చెప్పాడు. ఈ ఉపమానాలలో మనకున్న భాగము ఏమిటంటే, ఈ ఉపమానాలలో ఈ 46 ఉపమానాల్లో నేను ఒక భాగాన్ని ఆల్రెడీ ముగించాను. ఆ భాగం ఏమిటంటే, 46 ఉపమానాల్లో క్రైస్తవులు చర్చికి వెళ్తూ కూడా, క్రైస్తవులు దేవుని నమ్మి కూడా వాళ్ళ జీవితాలలో ఒక 6 సంగతులు చెప్పాను. అవన్నీ కూడా యూట్యూబ్లో ఉన్నాయి. అదొక భాగం. 46లో ఒక భాగం యేసు దేని మీద ఫోకస్ చేశాడంటే, దేవుని బిడ్డలు ఎందుకు ఫెయిల్ అవుతారు, దేవుని బిడ్డలు ఎందుకు వాళ్ళ జీవితాలలో జయము లేకుండా ఉన్నారు. 6 మెసేజ్ చెప్పాను. ఓకే. తర్వాత రెండవది, యేసు ప్రభువుని నమ్మిన వారందరూ కూడా వాళ్ళందరూ కూడా ఎలాగున మారగలుగుతారు. ఎలాగున అంటే, వాళ్ళ జీవితాలలో ఆయనకు శిష్యులుగా కావాలంటే, మొట్టమొదటిది యేసు ప్రభు శిష్యులు కావాలంటే మొట్టమొదటిది యేసు ప్రభువును నమ్మితే, ఆయన బోధను నమ్మితే సరిపోదు. ఆయన బోధ విషయంలో వచ్చినప్పుడు ఈ 6 ఉపమానాల తర్వాత నేను చెప్పిన నెక్స్ట్ ఉపమానాలు ఒక భాగం అవేం ఫోకస్ చేస్తున్నాయంటే, ఒక వ్యక్తి యేసుక్రీస్తును నమ్ముకుంటే అతని జీవితంలో యేసు ప్రభు మాటలు విని బోధ వింటే కాదు ఒకడు క్రొత్తగా జన్మిస్తే తప్ప అని చెప్పిన దేవుడు, ఒకడు యేసుక్రీస్తులో నూతన సృష్టికి అయితే తప్ప అతడు యేసు ప్రభు శిష్యుడు కాడు. దానిలోనే మొదటి భాగముగా ఈ యొక్క యేసు ప్రభు చెప్పిన ఒక ఉపమానములో, కొత్త ద్రాక్షరసాన్ని పాత తిత్తుల్లో పోస్తే చల్లదు. అది ఎందుకు చెప్పాడు? ఈ బోధ కొత్తది కనుక, నువ్వు కొత్త వ్యక్తివి అయితేనే నువ్వు ఆయన. ఎలాంటి కొత్త బోధ? కుడి చెంప కొడితే ఎడమ చెంప తిప్పమని చెప్పాడు దేవుడు. మరి అది సాధ్యమేనా? సాధ్యమే. ఎవరికి? వాళ్ళు బోధతో కాదు, బ్రతుకుతో మారితే. స్పష్టంగా మీరు వినండి, ఇప్పుడు చెప్పడం కాదు, యూట్యూబ్లో ఉంది, మీరు వెళ్ళి. ఒక వ్యక్తి యేసుప్రభు శిష్యుడు కావాలంటే బాహ్యమైనవి ఏవి మార్చుకున్నా ప్రయోజనం లేదు, కానీ అంతరంగంగా లోపల నుంచి ఆ వ్యక్తి మారిస్తే నా కొత్త బోధ కొత్త ద్రాక్షరసం కనుక వాళ్ళు మారతారని చెప్పాడు. ఇది అంటే మీరు నూతన సృష్టి అయితే తప్ప నా శిష్యులు కాలేరు. రెండవది, యేసు ప్రభు ఆయన మనల్ని క్షమించాడు, మన పాపాలని, మన యొక్క పాపాలను క్షమించి మనకు పాప క్షమాపణ ఇచ్చాడు. అయితే దేవుడు మీరు ఇతరులను క్షమించకపోతే తప్ప మీరు నా శిష్యులు కాలేరు. మీ జీవితకాలం అంతా కూడా ఇతరులను క్షమించేవారుగా, క్షమాపణ అనేది క్రైస్తవులు ఎట్లా ఉంటుందో చూపిస్తూనే మీరు మిమ్మల్ని క్షమించిన దేవుడి దగ్గరికి చేరుకోవచ్చు. కానీ మీరు క్షమించకపోతే నా పరలోకపు తండ్రి మిమ్మల్ని క్షమించడు, మీరు రక్షణ పోగొట్టుకుంటారని క్షమిస్తే తప్ప నా శిష్యులు కాలేరు. అంతకుముందు వారం చెప్పాను. ఆఖరిది పోయిన వారము ఆయన ఏం చెప్పాడంటే, ఫలిస్తే తప్ప మీరు నా శిష్యులు కాలేరు. ఫలించాలి, మీరు ఫలించాలి. ఆఫీస్కి వెళ్ళాం, జీతం రావాలి కదా, పెళ్లి చేసుకున్నాం, సంతానం కావాలి, పొలంలో విత్తనం విత్తాము, పంట రావాలి కదా. ఇలాగున్న ప్రతి దాంట్లో ఉన్నప్పుడు యేసు ప్రభు కూడా అంటున్నాడు, నా శిష్యులు ఫలించితే తప్ప మీరు నా శిష్యులు కాదు. ఫలిస్తే తప్ప, లేకపోతే నరికి వేయబడతారు. ఈ 3 భాగాల్లోంచి ఈరోజు 4వ భాగంలోకి లూకా సువార్త 18లోకి వెళ్తే, యేసు ప్రభు చెప్పిన ఉపమానము ఇప్పుడే మరి మౌనిక చదివింది కదా. మనందరి జీవితాలలో ఈ యొక్క లూకా సువార్త 18 అధ్యాయం తీసి ప్రారంభంలో ఇలాంటి మాటలు యేసు ప్రభు చెప్తున్నాడు. ఎవరి గురించి చెప్తున్నాడు? తన శిష్యుల గురించి చెప్తున్నాడు. చెప్తూ ఆయన ప్రారంభించిన మాట ఏమిటంటే, ఇక్కడ లూకా సువార్త 18లో, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను అనుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పని పారబుల్ చెప్పాడు. ఏం చెప్తున్నాడు చూడండి, వారు విసుకగా నిత్యము ప్రార్థన చేయాలి అని చెప్తున్నాడు. నిత్యము ప్రార్థన చేయాలంటున్నప్పుడు మొట్టమొదటిది, నిత్యము ప్రార్థన చేయాలంటే మనం ఎల్లప్పుడూ కూడా మోకాళ్ళునిగే ఉండాలా? ఎల్లప్పుడూ కళ్ళు మూసుకొనే ఉండాలా? ఇంకా మీరు ఎట బతుకుతాం మనం అట్టే ఉంటే? ఆ మీనింగ్ కాదు అది.
మీరు నిత్యము ప్రార్థన చేయాలని చెప్తున్నప్పుడు కాదు. రెండవది, ప్రార్థన అనేది మనము చేయట్లేదు కనుక, యేసుప్రభు శిష్యులు కూడా చేయట్లేదు కనుక మరి ఎందుకు చేయలేకపోతున్నారంటే, విసుకొస్తుందా మీకు ప్రార్థన? విసుగు అనే మాట తెలుగులో వాడారు కానీ ఇంగ్లీష్లో అలాగున లేదండి, లేకపోతే ట్రూలో డోంట్ లూజ్ హార్ట్. మీరు ప్రార్థన చేయటంలో మీరు నిర్లిప్తతలోకి వెళ్ళకండి, నిరాశలోకి ఏం చేస్తాంలే ప్రార్థన, అబ్బా ప్రార్థన అనే ఒక విసుగు అని తెలుగులో వాడారు, అది దాదాపు కరెక్టే కానీ అసలు కాదు. మనసులో ప్రార్థన చేస్తే ఇదే లేదు, ఏం చేస్తాం ప్రార్థన, ఏం చేస్తే ఏం జరిగింది అనే ఒక నిరాశ నిస్పృహలోకి మీరు వెళ్ళకూడదు అనే మాటను దేవుడు వాడుతున్నాడు. అసలు ప్రార్థన మనుషులు ఎందుకు చేయట్లేదు, ప్రార్థన ఎందుకు చేయజాలేకపోతున్నారు అంటే, ప్రార్థన మీరు అనుకున్నట్టు తేలికేనా? అవును, యేసుక్రీస్తులను తేలిక. యేసుక్రీస్తు కాకుండా మనం బయటికి వెళ్తే ప్రార్థన చాలా కష్టతరమైంది. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 4:12 త్వరగా తీసి ఎవరైనా మైక్ తీసుకొని చదవాలి మంచిగా. కొలస్సీ 4:12 అయ్యో మైక్ తీసుకో, త్వరగా చదువు, చదువుకుంటూ వెళ్ళిపోమా, చదువు. చెప్పుచున్నాను, మీరు సంపూర్ణులు ప్రతి విషయంలో దేవుని చిత్తమును గురించి సంపూర్ణ ఆత్మ నిశ్చయత కలిగిన వారై ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. సరే, చాలా ప్రార్థనలో పోరాడుచున్నా అంటే ప్రార్థన పోరాటం అని, ప్రార్థన అది ఒక ఫైటింగ్ లాంటిదని, ఒక వార్ అని అది బైబిలే చెప్తుంది. ప్రార్థన మీరు అనుకోవచ్చు అంత తేలికైంది అని అనుకుంటే, ఒక విధంగా క్రీస్తులో తేలికే కానీ అది తేలికైంది కాదు, అది చాలా కష్టతరమైంది. ప్రార్థనలో పోరాడుతున్నాడంటే ఆలోచించండి. ఎందుకంటే ప్రార్థన ఎందుకు కష్టతరంగా అంటే, ఎవ్వరు ప్రార్థన చేసినా ఈ లోకంలో చూడొచ్చు, పట్టించుకోవచ్చు, కానీ ఒకడు మాత్రం వదిలిపెట్టాడు, సైతాను. ఎందుకంటే ప్రార్థన వాడికి చాలా భయంకరమైన విషయం కనుక. మనం ప్రార్థనలో ఎందుకు నిరాశలోకి, మనం ప్రార్థనలో ఎందుకు నిర్లిప్తలోకి, ప్రార్థన ఎందుకు చేయలేకపోతామంటే, అపవాది ప్రార్థన చేయనీయడు. వాడు మనం ప్రార్థన చేస్తే వాడి రాజ్యం కూలిపోతుంది, మనం ప్రార్థన చేస్తే వాడు ఓడిపోతాడు, మనం ప్రార్థన చేస్తే వాడు ఆ యొక్క శక్తిని కోల్పోతాడు. కనుక ప్రార్థన ఈరోజు పోరాటం అయిపోయింది. పోరాటం ఎందుకు అయిపోయింది అంటే, సైతాను వ్యతిరేకిస్తాడు కదా అని చెప్తున్నప్పుడు, మారిసన్ అని ప్రపంచంలో ఒక గొప్ప దైవ సేవకుడు ప్రార్థన ఎందుకు హార్డ్ అని చెప్పాడు. 3 విషయాలు చెప్తాను చూడండి. ప్రార్థన ఎందుకు హార్డ్ అంటే, ఆయన ఏమని చెప్తున్నాడంటే, ఈ లోకంలో ప్రార్థన విషయం వచ్చినప్పుడు ఆయన మొట్టమొదటిది, ప్రార్థనలో వివేచన ఉంది. దెర్ ఇస్ ఎన్ అండర్స్టాండింగ్ ఇన్ ఎ ప్రేయర్. కనుక ఆ యొక్క అండర్స్టాండింగ్ ఏంటి? ప్రార్థన అంటే ఎట్లాంటి బట్టలు చేస్తామా, ప్రార్థన అంటే ఏది పడితే అది మాట్లాడతామా, ప్రార్థన అంటే ఏది పడితే అడుగుతామా? సో దాంట్లో వివేచన ఉంది. కనుక మనం వివేచన ఉన్నందుకు ఈ ప్రార్థనలో మనం ఎందుకు చేయలేకపోతున్నామంటే, దానికి మేధస్సు కావాలి. ఎస్, ఇట్ నీడ్స్ ఇంటలెక్చువల్. చాలామంది ప్రార్థన మీద మనస్సు పెట్టలేకపోతున్నారు, లేకపోతే ఆ యొక్క ప్రార్థన అర్థం చేసుకోవడానికి ఇష్టపడట్లేదు, కనుక అది హార్డ్ అయిపోయింది. ఏమో అబ్బా వాళ్ళు ఎట్నో చేస్తారు, మనకు రాదు ప్రార్థన అంటే, నీ యొక్క మేధస్సును అస్సలు ప్రార్థనకి నువ్వు పెట్టట్లేదు, అందు గురించి హార్డ్ అయిపోయింది. ఫస్ట్ది, ప్రార్థనలో వివేచన ఉంది కనుక దానికి మేధస్సు కావాలి, దానికి కొంచెము ఆలోచనయుక్తమైన మేధస్సు కావాలి, కనుక చాలా. రెండవది, ప్రార్థనలో మనస్సు ఉందండి. మనం ఏమి చేయాలన్నా మనస్ఫూర్తిగా చేస్తేనే అవుతుంది. మనం ఏది చేయాలన్నా మనసు అవసరం లేదు. కనుక చాలామంది ప్రార్థన ఎందుకు చేయలేకపోతున్నారంటే, దానికి ఇష్టము కావాలి. వీ డోంట్ హ్యావ్ దట్. మనకు ఆ ఇష్టం లేదు. ఎన్నో చేయడానికి ఇష్టపడతాం కానీ ప్రార్థన చేయడానికి ఇష్టపడట్లేదు, కనుక ప్రార్థన కష్టమైపోతుంది. చెప్తున్నాడు మారిసన్ అని, ఆయన మహా గొప్ప దైవ సేవకుడు. ఆయన అంటున్నాడు, ప్రార్థనలో మనసు ఉంది కదండి, కానీ దానికి ఏం కావాలంటే నీ ఇష్టం కావాలి. ఇది రెండవది. మూడవది, ప్రార్థనలో చిత్తము ఉంది. ప్రార్థనలో చిత్తం ఏమిటి అని అంటే, ఈరోజు మనము ప్రార్థన చేస్తుంది ఎవరికి? దేవుడికి. అది దేవుడి చిత్తమా కాదా? మనం ప్రార్థన చేస్తుంది ఒక అంశం, అది బైబిల్లో ఉందా లేదా? మనం ప్రార్థన చేస్తున్నాము, అది దేవునికి, సమాజానికి, సంఘానికి అనుకూలమైందా లేదా అనేది అన్నప్పుడు ఆ యొక్క చిత్తానికి ఏమవుతుందంటే, ఏం కావాలి, ఎందుకు ప్రార్థన హార్డ్ అయిపోయింది? చాలామంది ఆ చిత్తానికి లోబడట్లేదు, కనుక టఫ్ అయిపోయింది. చాలామంది లోబడైపోయింది. ఇప్పుడు చెప్తే ఒక ప్రార్థన, కొంతమంది, ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక అమ్మాయి ఉన్నాడు. ఒక అమ్మాయి క్రిస్టియన్ అనుకోండి, ఒక నాన్ క్రిస్టియన్ని పెళ్లి చేసుకోవాలని, నాన్ క్రిస్టియన్ని ఇష్టపడి, నాన్ క్రిస్టియన్కి ఆ యొక్క లవ్ చేయడం అలాంటివి ఇష్టపడుతున్నప్పుడు అది ఎట్లా వీలవుతుంది?
దేవుడు వాక్యం చెప్తుంది. ఆ యొక్క నీతి మందిరికి అనీతి మందిరికి లేకపోతే విశ్వాసకి అవిస్తా పొత్తు లేదని. అప్పుడు తను ఏం చేస్తుంది? ప్రార్థనలో చిత్తం ఉంది, లోబరుచుకోవడానికి ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటా, లేకుంటే అమ్మాయినే చేసుకుంటా, అక్కడ ఫినిష్. కనుక ప్రార్థన హార్డ్ అయిపోతుంది, వాళ్ళు చేయలేరు ఇక ప్రార్థన. సో ఇలాగున ప్రార్థన ఎందుకు హార్డో మారిసన్ లాంటి భక్తుడి ద్వారా చెప్తున్నప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, మీరు ప్రార్థనలో ఎందుకు నిర్లిప్తత, ఎందుకు నిరాశ, ఎందుకు ప్రార్థన మానివేస్తున్నారు, ఎందుకు విసుక్కుంటున్నారంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇలాగున మారిసన్ లాంటి ఒక భక్తుడు చెప్పడమే కాదు, యేసు ప్రభు అలాంటి ప్రార్థన మీ జీవితాల్లో ఉండకుండా దాన్ని తొలగించుకోవాలని, ఆ యొక్క ప్రార్థన నిత్యము చేయాలని చెప్తున్న యేసు ప్రభు ఆయన ఈ భూమి మీద ఒక ఉపమానం చెప్పాడు. ఎవరి గురించి ఎత్తుకున్నాడు యేసు ప్రభు? ఇప్పుడు చూడండి, ఆ ఉపమానంలో ఎవరున్నారు? 18వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యము, దేవునికి భయపడని మనుషులు లక్ష్య పెట్టని ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉన్నాడు. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉంది. ఆమె అతని యుద్ధకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకు న్యాయం తీర్చమని అడుగుచూ వస్తుంది. కానీ అతడు కొంతకాలం ఒప్పుకోలేదు. తర్వాత అతడు ఏం చేశాడంటే, నేను దేవునికి భయపడకు మనుషులను లక్ష్య పెట్టకు ఉండినాను, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకు న్యాయం తీరుతునని తనలో తాను అనుకోనేను అనేసి ప్రభు ఈ ఉపమానం చెప్తున్నాడు, ఒక పారబుల్ చెప్తున్నాడు. ఇక్కడ దేవుడు ఈ ఉపమానాన్ని తీసుకున్నప్పుడు దీంట్లో ఎవరిని తీసుకున్నాడు? ఇద్దరు వ్యక్తులను తీసుకున్నాడు. మనం ప్రార్థన నిత్యం చేయాలని, మనం ప్రార్థన మానకుండా చేయాలని, ప్రార్థనలో విసుగు రాకుండా చేయాలని, ప్రార్థనలో నిరాశ నిస్పృహ వదిలిపెట్టకుండా చేయాలని యేసుప్రభు ఎవరిని తీసుకున్నాడు? ఇద్దరు వ్యక్తులను తీసుకున్నాడు. ఒకతను న్యాయాధిపతి, ఒక ఆమెమో పేద విధవరాలు. న్యాయాధిపతులు అన్నప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళు? వాళ్ళ దగ్గరికి కదా ఆ యొక్క స్టేట్లో లేకపోతే సమాజంలో అత్యున్నతమైన స్థానం న్యాయాధిపతికి ఉంటుంది, జడ్జెస్కి. కనుక ఎంత ఉంటుందంటే ప్రైమ్ మినిస్టర్కి, ఆ తర్వాత సీఎంలను కూడా న్యాయాధిపతుల ముందు నిలబెడతారు. కేజ్రీవాల్ నిలబడలేకపోయి ఢిల్లీలో అరెస్ట్ చేయలేదా? మన కవితను, కేసీఆర్ గారి కూతుర్ని ఎవరు ఎదుటికెళ్ళాలి? వాళ్ళు మినిస్టర్లు కావచ్చు, కోటీశ్వరులు కావచ్చు, ధనవంతులు కావచ్చు, ఎంత పెద్ద కులం ఉన్నా సరే జడ్జి ఎదుట నిలబడాల్సి వస్తుంది. అంత సుప్రీం జడ్జి అంటే హయ్యెస్ట్. అలాగున్న దేవుడు ఒక హయ్యెస్ట్ పొజిషన్ తీసుకున్నాడు. ఈ జడ్జితో దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుడు కూడా ఆయన జడ్జి, దేవుడు ఆయన ఉన్నతమైన వాడు, ఆయనకు మించి ఎవరు లేరు కనుక మహా ప్లస్ ఉన్నతమైన స్థలంలో ఉంటాడు, దానికి మించి. అలాంటి ఆయనను దేవుడు ఇక్కడ తనకు పోల్చుకుంటూ లేకపోతే ఆ స్థానంలో చెప్తున్నాడు. అలాగైన తర్వాత రెండవది ఎవరితో చెప్తున్నాడు? దానికి దీంట్లో ఆ యొక్క జడ్జి దగ్గరికి వచ్చే వ్యక్తి ఎవరు? ఒక ప్రైమ్ మినిస్టరు, ఒక బిజినెస్ మ్యాన్, ఒక లాయరు, ఒక ప్లీడరు, ఒక పోలీస్ ఆఫీసరు, ఒక మంచి ఆ యొక్క విద్యావేత్త, ఎడ్యుకేషనిస్ట్ కాదు. వీళ్ళు ఎవరు కాదు. ఎవరు? ఒక పేద విధవరాలు. క్వైట్ ఆపోజిట్. ఎంత పేద విధవరాలంటే ఆమె తన బతుకులో ఏమీ లేనిది, ఉన్నదేదో కేసులో ఇరుక్కొని పోయింది, బతకడానికి కష్టం, జీవించడానికి కష్టం. అలాంటి ఆమెకు ఇక్కడ జడ్జి అంటే దేవుడు ఎంత గ్యాప్ ఉంది, ఎంత వ్యత్యాసం ఉంది ఆమెకు. వేరే వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసి ఆ యొక్క జడ్జితో మాట్లాడచ్చు, కానీ ఈమె ఎక్కడ? ఎవరైనా మరి జడ్జిని కలవాలంటే అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, ఈమె బతికి ఎక్కడ? సో దేవుడు ఇద్దరిని పెట్టి అక్కడ చెప్తున్నాడు. ఇక్కడ జడ్జి దేవునికి సూచన అయితే ఈ యొక్క విధవరాలు మానవుడికి సూచన. మానవుడు దేవుని దగ్గరికి ఎట్లా వెళ్ళగలుగుతాడు? మానవుడు దేవుని దగ్గరికి పోయి ఏమి ఇచ్చారు? అసలు ఒక ప్రియం సీఎం అపాయింట్మెంట్ దొరకదు మనకు. అలాంటిది ఒక పేద విధవరాలికి వాడు ఎట్లా యాక్సెస్ ఇస్తాడు? అస్సలు ఉండదు పేద విధవరాలు. అది చూపిస్తేనే దేవుడు దీంట్లో ప్రార్థనను పెట్టాడు. వీళ్ళిద్దరి మధ్యలో జరిగేదాన్ని ప్రార్థనగా చూపిస్తున్నాడు. కనుక ఈ ఇద్దరిలో మనం మొదట ఎవరిని తీసుకుందాం? ఈ యొక్క పేద విధవరాలను తీసుకుందాం. 3 సంగతులు చెప్తాను. పేద విధవరాలు ఆయన దగ్గరికి మాటి మాటికి వెళ్తుంది. కనుక దేవుడు ఈరోజు మనల్ని కూడా అట్లా మాటి మాటికి వెళ్ళండి అని చెప్తున్నాడా? కాదు. అది కాదు. ఆమె మాటికి వెళ్ళింది కనుక మీరు శిష్యులు నా దగ్గరకు వచ్చి అట్లా ప్రార్థించండి యేసు ప్రభు చెప్పట్లేదు. రెండోది, ఆమె వెళ్ళి విసిగించింది కనుక దేవుడి దగ్గరికి వెళ్ళి విసిగించండి, అప్పుడు మీ దేవుడు ప్రార్థన వింటాడు. కాదు. అంతేకాదు, ఆమె ఆ యొక్క యజమాని, ఆ యొక్క న్యాయాధిపతి దగ్గరికి వెళ్తున్నప్పుడు అతడు ఇక తన దగ్గరికి రాకూడదు అన్నంతగా బాధ పెట్టిందంటే, అలాగున్న దేవుడి దగ్గరికి కూడా వెళ్ళి మీరు బాగా బాధ పెట్టండి, అప్పుడు ఆయన తట్టుకోలేక మీకు జవాబిస్తాడు అని కానే కాదు. ఒకవేళ అట్లా అర్థంగా తీసుకుంటే ఈ బైబిల్లో ఉపమానం యొక్క భావం అంతా నాశనం అయిపోతుంది.
యేసుప్రభు అట్లా చెప్పలేదు. ఆమె మాటి మాటికి వెళ్తుందంటే ఆ యేసుప్రభు బైబిల్లో ముగ్గురు గురించి నేను చూపిస్తాను. మొట్టమొదటి మత్తయి సువార్త 15వ అధ్యాయము 21లో మీరు రాసుకోండి, తీయద్దు బైబిల్లో. అక్కడ ఒక కనాను స్త్రీ ఉంది, యేసుప్రభు దగ్గరికి వచ్చింది. యేసుప్రభు ఆ ప్రాంతానికి వచ్చాడు, తూరు సీదోల ప్రాంతానికి. యేసుప్రభు అక్కడ సేవ ఆ టైంలో చేయట్లేదు. ఆ టైంలో ఒక స్త్రీ వచ్చింది యేసుప్రభు దగ్గరికి. వచ్చి ఏం చేసిందండి, అయ్యా నా కూతురు దయ్యం పట్టింది, బాగు చేయాలి. యేసుప్రభు మాట్లాడలే, ఏం మాట్లాడలేదు. ఆ తర్వాత యేసుప్రభు మాట్లాడకపోతే ఆమె గట్టిగా కేకలు పెడుతుంది. అప్పుడు యేసుప్రభు శిష్యులు వచ్చి అన్నారు, యేసయ్యా ఈమెను తరిపారేస్తాం ఇక్కడ నుంచి, మనల్ని డిస్టర్బ్ చేస్తుంది అన్నప్పుడు యేసుప్రభు ఆయన ఏం మాట్లాడు, మళ్ళీ ఆమె నన్ను ఎలగొట్టేస్తున్నారని యేసుప్రభు నన్ను బాగు చేయి, నా కూతుర్ని బాగు చేయమన్నప్పుడు అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు తెలుసా, నోరు తెరిచి నేను నశించిన ఇశ్రాయేల్ దగ్గరకు వచ్చాను కానీ నన్ను నాకు పని లేదన్నాడు. అని యేసుప్రభు ఇంకో మాట అనేసేసాడు, ఇదిగో పిల్లల రొట్టె తీసి నేను కుక్క పిల్లలకు పెట్టను అన్నాడు. ఆమె కోపం వచ్చేయాలి, చాలా కోపం, ఏం మమ్మల్ని కుక్కలు అంటావా? కానీ కాదండి. అయినా ఆమె ఎంత తగ్గించుకొని, అయ్యా పిల్లల చేతుల్లోంచి పడ్డ రొట్టె ముక్కలు కుక్కలు తింటాయి కదా, మమ్మల్ని అంతే అనుకో, కానీ నా కూతురును బాగు చేయ. అప్పుడు యేసుప్రభు ఒక్కసారి ఆగిపోయి అయ్యో అని ఆమెకు సహాయం చేస్తే అలా కూతురు బాగైంది. ఈమె కూడా మాటి మాటికి అడిగిందిగా యేసుప్రభుని, మాటి మాటికి యేసుప్రభుని అడిగింది కదా. మరి అది కాదు అక్కడ, అంటే రిజెక్ట్ అవుతున్నప్పుడు కూడా ఆమె ఈ పేద విధవరాలు ఈ ధనవంతుడు లేకపోతే ఆ యొక్క న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళిందే, అది నేను చెప్తున్నాను తప్ప అని యేసుప్రభు చెప్తున్నాడు. రెండవది యాకోబు 32వ అధ్యాయంలో, ఆ యొక్క ఆదికాండం 32వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యము 22వ వచనంలో యాకోబు రాత్రంతా ప్రార్థన చేశాడు ఎబ్బోకు రేవు దగ్గర. అతడు తనకు భయం వేసి, ప్రాణభయం వేసి, ఆదికాండం 32లో తెల్లవారు వరకు దేవుడితో పెరుగులాడినప్పుడు అప్పుడు దేవుడు ఏమన్నా నన్ను వదిలిపెట్టు, నువ్వు వెళ్ళిపో అంటే, లేదు నన్ను దీవిస్తేనే కానీ నిన్ను వదిలిపెట్టనని యాకోబు కూడా రాత్రి అంతా అడిగాడు కదా, మాటికి మరి దేవుడు అక్కడ ఏమంటున్నాడు, మనం అర్థం అట్లా కాదు, దేవుడిని విసిగించి కాదు, కానీ ఆ యొక్క రిజెక్ట్ అవుతున్నప్పుడు పట్టుదలతో ఉండాలని మాత్రమే యేసుప్రభు చెప్పాడు. అంతేకాదు ఇది ఆదికాండములో దేవుని యొక్క వాక్యములో మరి ఆ యొక్క 30వ అధ్యాయములో రాహేలు అనే ఒక స్త్రీ తన భర్త దగ్గరికి వచ్చి, యాకోబు నీవు నాకు పిల్లల్ని ఇస్తే సరే లేకపోతే సస్తా అని చెప్పి ఆమె భయంకరంగమైన మాట మాట్లాడేది. అంటే రాహేలు మాటికి యాకోబుతోటి తన భార్యనే, నాకు పిల్లలు లేరు, నువ్వు ఏదైనా చేయి అంటే యాకోబు విసిగిపోయి మూయినవరొక్కసారి అన్నాడు, నేను దేవుడు నా పిల్లల్ని ఇవ్వటానికి అని చెప్పి గట్టిగా రాహేల్ని గద్దించాడు. కానీ మరి రాహేలు అన్నిసార్లు మరి వెళ్తే దేవుడు అంటున్నాడు, రాహేలు యొక్క బ్రతుకులో ఆ స్థితి ఉంది కనుక, పిల్లలు లేక బాధపడుతుంది కనుక వెళ్ళిందని చెప్పడానికి తప్ప ఈ విషయాలతో బైబిల్ మనకు ఒకటి క్లియర్గా చెప్తుంది. ఏమిటంటే ఈ ధనవంతుడు కాదు, ఆ యొక్క మరి న్యాయాధిపతి వద్దకు ఈ స్త్రీ వెళ్ళినట్టు మీరు వెళితే మీరు ఏం చేస్తారో తెలుసా, దేవుణ్ణి చాలా తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళు అవుతారు. యేసుప్రభు ఉపమానం చెప్పి ఆ స్త్రీ వెళ్ళింది కదా, అట్లా మీరు వెళ్ళండి, మాటికి అడగండి అని అంటే అప్పుడు దేవుడు ఇస్తాడా అని అర్థం చేసుకోవద్దు. డైరెక్ట్ ఒక్కటే జవాబు, మీరు ఎన్నిసార్లు వెళ్ళినా దేవుడు వాటిని చూడడు, కానీ మీలో విశ్వాసం ఉందో లేదో చూస్తాడు. విశ్వాసం లేకుండా ఎన్నిసార్లు వెళ్ళినా వ్యర్థమే. సో దేవుడు మనకు ఒకటి క్లియర్ చేస్తున్నాడు, ఈమె జీవితంలో మాటికి ఆయన దగ్గరికి వెళ్ళేది మీరు దాన్ని అనుసరించమని కాదు, ఆమెకు ఏమాత్రం ఆధారం లేనప్పుడు కూడా ఆ యొక్క యజమాని ఆ యొక్క న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళిందే, మీరు ఆమెలాగా నా యొద్దకు రావటానికి, మీరు ప్రార్థనలో రావటానికి ఈమె యొక్క జీవితాన్ని అనుసరించండి అని చెప్తున్నాడు. సో ఇప్పుడు మనకు క్లారిటీ రావాలి. న్యాయాధిపతి, ఆ తర్వాత పేద విధవరాలు మరి దేనికి వెళ్ళింది, తన కేసు కొరకు వెళ్ళింది. దేని కొరకు వెళ్ళింది, న్యాయం చేయడానికి వెళ్ళింది. ఎవరి నుంచి కలుగుతుంది న్యాయము, అతని నుంచే కలుగుతుంది. ఆ న్యాయాధిపతికి లంచం ఏమని ఇవ్వగలుగుతుందా, ఇవ్వలేదు. ఆ న్యాయాధిపతికి కనీసం ఇంకొక ఫ్రూట్స్ అన్న తీసుకెళ్ళలేదు. ఆ న్యాయాధిపతి ఎవరితోనే చెప్పి ఏమీ లేదు. దేవుడు నా దగ్గరికి వచ్చే వాళ్లకు ఏ ఆధారం అవసరం లేదు. గట్టిగా చెప్పండి కొడదామా, నా యొద్దకు రావటానికి ఇట్లా చాలు. పేద విధవరాల్లాగా ఎనీవన్ కెన్ కమ్, నా దగ్గరికి రావచ్చు. ఆమె వచ్చినట్టు మాటికి అద్దీసుకోవద్దు. మీరు నా దగ్గరికి ఏమి ఆధారం లేకపోయినా వచ్చి మీరు అందరూ రావచ్చు అని యేసు ప్రభు
ఈ స్త్రీ విషయమై ఈ ఉపమానంలో మనకు చెప్తున్నాడు. ఇప్పుడు స్త్రీ అయిపోయినాక మళ్ళీ ఎవరిని తీసుకుందాం? ఇప్పుడు న్యాయాధిపతిని తీసుకుందాం. న్యాయాధిపతిని గురించి ఆలోచించాలి. ఈ న్యాయాధిపతి ఎవరు అని అంటే, ఇశ్రాయేల్లో ఆనాడు ఏమైనా గొడవలు జరిగితే వాళ్ళు ఇట్లా న్యాయాధిపతుల దగ్గరికి వెళ్ళరు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? పెద్దల దగ్గరికి వెళ్తారు. సమాజ పెద్దల దగ్గరికి, గోత్ర పెద్దల దగ్గరికి, ఆ యొక్క వంశ పెద్దల దగ్గరికి వెళ్తారు. వెళ్తే అది అయిపోతుంది. సో ఎవ్వరు యూదులు వెళ్ళరు వాళ్ళ దగ్గరికి. కనుక ఈ యొక్క న్యాయాధిపతి యూదుడు కాకపోవచ్చు. ఎట్లా చెప్తున్నామంటే, ఈరోజు వరకు కూడా మన ఊర్లలో ఎన్నో ఆ యొక్క సమస్యలు వస్తే పెద్దలే పరిష్కరిస్తారండి. అంతేగాని ఊర్లో ఒక చిన్న ఊర్లో ఏదైనా సమస్య వస్తే లాయర్ ఎక్కడున్నాడు సుయి ఫోన్ ది అనే కదా, పోలీస్ స్టేషన్ ఎక్కడుందని పరిగెత్తారా అండి? వెళ్ళరు, అస్సలు వెళ్ళరు. లాయర్లు, పోలీస్ స్టేషన్లు, జ్యుడిషియరీకి వెళ్ళరు. ఫస్ట్ వాళ్ళ ఊర్లోనే పెద్దలు ఉంటారు కనుక ఎట్లా ఏ పంచాయతీ అని తీరుస్తారు వాళ్ళు. అది ఇరువురు ఎరిగిన వాళ్ళు కానీ. అలాంటిది ఇప్పటికీ 21st సెంచరీలో కూడా పెద్దలే ఆ యొక్క తీర్పులు తీర్చి సహాయం చేస్తారే, న్యాయం చేస్తారే. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు చెప్తున్న కాలంలో యూదులు వెళ్ళరండి న్యాయాధిపతుల దగ్గరికి. కనుక ఆ న్యాయాధిపతి దాకా వెళ్ళిపోయిందంటే ఆమెకు ఎవరు చేసేవాళ్ళు కనుక ఇతడు న్యాయాధిపతి యూదుడై ఉండడు. ఆనాడు న్యాయాధిపతులను ఎవరు పెట్టేవాళ్ళు తెలుసా అండి? హేరోదు పెట్టేవాడు, ఆర్ఎల్స్ రోమన్ గవర్నమెంట్ పెట్టేది. కనుక దేవుడు అలాంటి ఒక న్యాయాధిపతిని చూపిస్తున్నాడు. అంటే న్యాయాధిపతి అయిన అతను ఈ యూదురాలతో ఏమీ సంబంధం లేదు, జాతి కానీ ఏమీ లేదు. అతను ఒక జడ్జి అంతే. కనుక అతడు ఖచ్చితంగా రోమన్ అయి ఉంటాడు, లేకపోతే ఇంకెవరు అయి ఉంటాడు. మరి అతని గురించి బైబిల్లో ఎందుకు రాస్తుందంటే, అతనికి 2 గుణాలు ఉన్నాయి, 2 లక్షణాలు ఉన్నాయి. సౌండ్ కంట్రోల్ చేయను, ఇరిగికి వస్తుంది. అయితే 2 గుణాలు ఉన్నాయి. దేవుడు ఏం చెప్తున్నాడు అంటే చూడండి, ఆ 18వ అధ్యాయంలో అతడి గురించి దేవుడు చెప్తూ ఇలాగున రాశాడు. అతని గురించి, అతడికి ఉన్న ఒక మంచి లక్షణం అనకూడదు కానీ చెడ్డ లక్షణం, దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టకయుండు ఒక న్యాయాధిపతి. దేవుడు అంటే వాడికి ఏమాత్రం కూడా గౌరవం లేదు, ఏం లేదు. మనుషులను లక్ష్య పెట్టి 2 నెగిటివ్ క్వాలిటీస్ అతనిలో ఉన్నాయండి. ఒకటి, దేవునికి భయపడనంటే ఏంటి? దానికి అర్థం ఏంటంటే, దేవుడికి, ఆ యొక్క సృష్టికి సృష్టికర్తకు సృష్టి లోబడాలి కదా. అలాగున అంటున్నాడు, నేను దేవుని చేత చేయబడ్డవాడిని. దేవుడి భయము లేకుండగా, దేవుడు ఎవరు అవసరం లేకుండగా, దేవుడికి ప్రార్థన చేయకుండా ఇవన్నీ ఉన్నాడంటే, ఫస్ట్ ది హ్యాస్ నో రిలేషన్ విత్ గాడ్ ద క్రియేటర్. చాలామంది భూమి మీద తమ దేవుడితో సంబంధం లేకుండా బతకాలనుకుంటారు, నాస్తికులు వాళ్ళు. కనుక భయంకరమైన నాస్తిక. అలాంటి వాడు దేవునితో ఎలాంటి రిలేషన్ లేదు. మరి ఆలోచించండి, దేవుడితో రిలేషన్ లేని వాళ్ళ బతికేమవుతుంది? చాలా ఘోరంగా ఉంటుంది. ఎందుకో తెలుసా? మొన్న కోవిడ్ వచ్చినప్పుడు, ఆ యొక్క కరోనా వచ్చినప్పుడు, దేవుడు లేనన్న వాడు ఎవడికి మొరపెడతాడు? ఎవడికి అడుగుతాడండి? ఎవరిని అడుగుతాడు? దేవుడే లేడని నమ్ముతాడు. ఎంతసేపు డాక్టర్లు ఏదైనా ఇస్తే ఇచ్చే, లేకుండా పోయాడు. కానీ దేవుడు కలిగిన వాళ్ళు ఎంతమంది ప్రార్థన చేసుకొని కరోనాలో బతికారండి. ఎందుకంటే జీవాధిపతి నా దేవుడు, నన్ను చేసిన దేవుడు, నా సృష్టికర్త అని ఇంత తేడా ఉంది. కనుక ఈ న్యాయాధిపతికి దేవుడు అంటే భయం లేదంటే వాడు దేవునితో ఎలాంటి రిలేషన్ లేదు. రెండోది, మనుషులను లక్ష్య పెట్టని వాడు. అంటే తన చుట్టూ ఉన్న మనుషులను ఏమాత్రం లక్ష్య పెట్టని వాడు. అంటే హ్యూమన్స్తో, మనుషులతో కూడా మంచి రిలేషన్ వాడికి లేదు. మనం ఎవరినైనా ఒక మాట అనాలనుకోండి, ఎందుకనమండి? వాళ్ళు ఏమనుకుంటారో, మన రిలేషను దెబ్బతింటుంది. మనం ఏదన్నా అని చెప్పి మన రిలేషన్ కొరకు చాలాసార్లు మనుషులను లక్ష్య పెడతాం. మనం పెట్టాలి కూడా కనుక. ఎందుకంటే మనకు ఈ డబ్బు వీటి కొరకు మన రిలేషన్ పోగొట్టుకోలేం కదా అని చెప్పి అలాగున చాలామంది మనుషులతో మంచి నిర్లక్ష్య ఆ యొక్క రిలేషన్ పెట్టుకుంటే, వీడు ఎలాంటి వాడాడు? మనుషులు ఎవడైతే ఉంది నాకేంది, ఎడవ్వడిని కేర్ చేయడు వాడు. మనుషులను లెక్క పెట్టని వాళ్ళు భూమి మీద భయంకరమైన నరరూప రాక్షసులండి. ఇలాంటి మనుషులను లెక్క పెట్టని వారిని లాస్ట్ వీక్లో మనము ఇండియా అంతా అట్టుడుగుతుంది కదా. ఆ యొక్క కలకట్టాలో ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక 31 years ఆ యొక్క పీజీ డాక్టర్ ఆమెను రేప్ చేసి ఆమె ఎముకలు ఇరిచి చంపేశారు కదా. ఎవరండి వాళ్ళు? మనుషులను లక్ష్య పెట్టేవాళ్ళు. దయ, జాలి, కనికరం, ప్రేమ ఏమీ లేదు వాళ్ళకు. క్రూరమైన మృగాల్లాగా ఆ యొక్క అమ్మాయిని రేప్ చేసి, ఒక డాక్టర్ని, పీజీ డాక్టర్ని ఎక్కడ? గవర్నమెంట్ హాస్పిటల్లో, సెమినార్ హాల్లో రేప్ చేసి చంపి పారేశారు. ఎంత గొరెవరు వీళ్ళు? మనుషులను లక్ష్య పెట్టని వాళ్ళు. ఏ మనిషి ఎట్లా పోతే నాకేంది? అలాంటి వాడిని దేవుడు బైబిల్ చూపిస్తుంది చూడండి. వీళ్ళ దగ్గర న్యాయం జరుగుతుందా? ఇట్లాంటి వాళ్ళ దగ్గర న్యాయం జరుగుతుందా? కానీ జరిగింది అంటున్నాడు దేవుడు. ఇట్లాంటి వాడు, దేవునికి భయపడని, మనుషులను లెక్క పెట్టని వాడు ఒక మూర్ఖమైన
ఒక దుర్మార్గతలో జీవించేవాడు వాడికి ఏమీ లేదు. వాడు జడ్జి, వాడు ఏదంటే అదే అయినాలంతే. ఎవడైనా సరే జడ్జికి మించి ఎవరు లేరు కనుక అలాంటి వాడి దగ్గర న్యాయము జరిగింది. ఎవరికి జరిగింది? ఈ యొక్క మరి స్త్రీకి న్యాయం జరిగింది. అంటే దేవుడు ఇక్కడ మనకు చెప్తున్నాడా, నేను కూడా ఇలాంటి కఠినుడైన జడ్జిని, నా దగ్గరికి మాటికి వస్తే మీరు మొరపెడితే నన్ను విసికించేదాకా అడిగితే నేను మీకు జవాబిస్తా? అస్సలు చెప్పట్లేదు దేవుడు. ఇక్కడ ఈ జడ్జిని చూపించి ఆ జడ్జి ఎందుకు జవాబిచ్చాడో 4 సంగతులు చూడండి. మొట్టమొదటిది, ఈ జడ్జి ఎందుకు మరి సహాయం చేశాడంటే తన్ను బాధ పెడుతుందని సహాయం చేశాడు. ఆమెకు తను బాధ పెడుతుందని న్యాయం తీర్చాడు. ఒకటే నాయనగా పడుతుంది, ఈ బాధ విడిపించుకోలేకపోతున్నాని అతన్ని న్యాయం చేశాడు తప్ప న్యాయాన్ని న్యాయం కొరకు చేయలేదు. ఈమె పేద విధవరాలు కదా అని చేయలేదు. ఆమె న్యాయానికి అర్హురాలని చేయలేదు. ఆమె న్యాయం చేయకపోతే అయ్యో పేదది కదా ఎట్ట బతుకుతుందని చేయలేదు. ఊరికైనా నన్ను బాధ పెడుతుందని చేశాడు. రెండవది, అతడు మరి ఎందుకు న్యాయం చేశాడంటే ఆమెకు న్యాయము తీర్చాలి కదా అని తీర్చలేదు. తన దగ్గర రోజు వస్తుంది బాధ పెడుతుందని. అంటే అతడు న్యాయాధిపతి న్యాయం కొరకు న్యాయం తీర్చలేదు, కానీ ఆమె మాటికి వస్తుందనే తీర్చాడు. మూడవది, అతడు ఆమెకు ఎందుకు మరి ఆ యొక్క న్యాయం తీర్చాడంటే ఆమెను వదిలించుకోవాలని. చాలాసార్లు మనం కూడా ఎవరినైనా వదిలించుకోవాలంటే ఏం చేస్తాం? తీసుకొస్తావు అంటారా మీరు? నేనైతే అంటాను. ఎందుకంటే వదిలించుకోవటానికి ఊరికే నెంబడబడుతుంటాయి కదా. ఈ న్యాయాధిపతి కూడా న్యాయం తీర్చాడంటే అయ్యా న్యాయాధిపతి ఎంత మంచోడు, ఈమె న్యాయానికి అర్హురాలు, ఈమె కేసు ఎవరు వాదించేవాళ్ళు లేరు, ఈమె బీద ఆమె కనుక నేను న్యాయాధిపతిగా నేను తప్ప ఈ దేశంలో ఎవరు చేస్తారు? ఇవన్నీ కాదు ఆయన చేసింది. వదిలించుకోవటానికి నా ఎంబడి పడుతుంది అని చెప్పి న్యాయం తీర్చాడు. ఇది కారణం కనుక. వాళ్ళలో ఏ మంచితనం ఏం కాదు, కానీ వదిలించుకోవాలి. నాలుగవది, అతడు ఎందుకు న్యాయం తీర్చాడంటే అతనికి ఉంది ఏంటంటే ఊరికైనా వాళ్ళ దగ్గరికి రాకుండా, అంటే ఆయన ఉన్న స్థలానికి వస్తుంది. ఆయన ఇంటికి వస్తుందా పాపము? ఆయన జడ్జు పాపం ఇంట్లోంచి బయలుదేరి అక్కడికి వస్తుంటే అయ్యా సార్ అని ఎంబడబడుతుందా? లేకుంటే ఇంటికాడికి వస్తుందా? కనుక అతను కేవలం ఎందుకు ఆ యొక్క న్యాయం తీర్చాడంటే బైబిల్లో దాని ప్రకారము తన దగ్గరికి రాకుండా ఉండాలని న్యాయం తీర్చాడు. 4 సంగతులు విన్నారని మీరు ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ దేవుడు అంటున్నాడు ఈ ఉపమానం చెప్పి, నేను అలాంటి అన్యాయస్తుడైన దేవునికి భయపడని మనుషులను లక్ష్యం పెట్టని ఒకలాంటి వాడినా నా దగ్గరికి ప్రార్థనకు వస్తే నేను విననా అని చెప్పటానికి ఆయన ఈ ఉపమానాన్ని చెప్తూ, ఎవ్వరి ఉపమానంలో ఈ జడ్జి స్థానములో దేవుడు ఉన్నట్టుగా చెప్తున్నాడు, కానీ అలాంటి జడ్జి కాదు. ఆ స్థానంలో న్యాయం తీర్చి సహాయం చేసే స్థితిలో ఉన్నాడు, కానీ అలాంటి మూర్ఖుడు కాదు, అలాంటి కఠినుడు కాదు. రెండవది, మీరు కూడా మాటిమాటికి వస్తారంటే మీరు అట్లా వస్తూ ఉంటే నేను ఒక సైకిక్ లాగా, ఒక దేవుణ్ణి వెర్రి పట్టిన వాళ్ళ మీరు లాగున వస్తూ ఉంటే కఠినుడిగా ఉండి నా కఠినత్వాన్ని వదిలి మీకు అది కాదు దేవుడు ఇక్కడ చెప్తుంది. మనము నిత్యము ప్రార్థన చేయటానికి దేవుడు ఇద్దరిని చూపిస్తూ అలాంటి న్యాయాధిపతి న్యాయం తీర్చాడు కదా. ఆ మాట చదువుతాను చూడండి. ఆ మాట బైబిల్లో 18వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యము అతని గురించి రాయబడిన 4, అతడు కొంతకాలం ఒప్పుకపోయాను. తర్వాత అతడు నేను దేవునికి భయపడకు మనిషి లక్ష్యపెట్టకు ఉండినను ఈ విధవరాలను తొందరపెట్టించినది కనుక ఆమె మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయం తీరుతానని తనలో తాను అనుకొను. మరియు ప్రభు ఇట్లా అంటున్నాడు, అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన మాట వినండి. ఆయన మాట వినండి. అన్యాయస్తుడైన న్యాయాధిపతి న్యాయము తీరిస్తే మరి నేను మీకు న్యాయం చేయనా, లేకపోతే మీకు సహాయం చేయనా, మీరు ప్రార్థన చేస్తే వదిలిపెడతానా అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఒక చిన్న ఇలస్ట్రేషన్ చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. దీంట్లో భావాన్ని మీరు అర్థం చేసుకోవాలి. అది 2014 సంవత్సరం జూన్ 2వ తారీఖున తెలంగాణ రాష్ట్రము ఆవిర్భవించింది. అది కొత్తగా ఏర్పడింది. ఆ తర్వాత మరి మొట్టమొదటి తెలంగాణ సీఎంగా కేసీఆర్ గారు మరి సీఎం అయ్యాడు. అయిన తర్వాత ఒక నెలలోనే ఆయన ఒక సర్వే చేయించాడు హైదరాబాద్ పట్టణంలో. ప్రతి ఇల్లు సర్వే చేయాలి, అవి చేయించాలని గవర్నమెంట్కి ఆయన ఆజ్ఞాపించినప్పుడు అందరి ఇళ్ళు కూడా వచ్చి రాసుకొని పోయారు ఏంటి అని చెప్పేది ఒక సర్వే. ఎందుకంటే ఆ తర్వాత ఆయన పొలాలది కూడా సర్వే చేయించి ధరణి అని ఒక పోర్టల్ పెట్టాడు. ఎన్నో చేశాడు, చాలా రిఫార్మేషన్స్ చేశాడు. ఎందుకంటే తెలంగాణ కొత్తగా అది అవసరం కనుక. అది ఏమంటే మనకు చిక్కుని తీసుకొచ్చిందండి, నాకు చిక్కుని. అదేమిటంటే ఇదిగో ఈ యొక్క ఆరాధన చర్చ్ ఈ బిల్డింగ్లో ఉంది కదా. ఈ బిల్డింగ్ కంటే ముందు 10 years బ్యాక్
ఇదిగో ఈ యొక్క ఇటు పైకి వెళ్తే చైతన్యపురికి బస్ స్టాప్కి వెళ్ళక ముందు ఖజానా అనే ఒక జ్యువెలర్ షాప్ ఉంది. దానికి ఆపోజిట్ రోడ్ అవతల కమల్ వాచ్ కంపెనీ అని పెద్ద షోరూమ్ ఉంది. దాని పైన 3rd ఫ్లోర్లో అక్కడ ఆరాధన చేసేవాళ్ళం. 25,000 రెంట్ కట్టేవాళ్ళం. ఆ ఆరాధన చేసుకోవడానికి మాకు ఒక పెద్ద అబ్జెక్షన్ ఏంటంటే పక్కనే చైతన్య కాలేజ్. ఇది పాకాల బిల్డింగ్, ఇది పాకాల కాంప్లెక్స్, దాన్ని ఇంకేదో అంటారు ఆ కాంప్లెక్స్. దీంట్లో 2 చైతన్య కాలేజెసే. చాలా గొప్పగా నడిచిన కాలేజ్ అది. పక్కనే కాలేజీ కనుక ఎప్పుడైనా ఆదివారము కూడా ప్రార్థన పెట్టి పాటలు పాడితే వాళ్ళకి వినిపిస్తుంది. వేరే వీక్ డేస్లో ప్రేయర్ పెడితే మన వాయిద్యాలు అంతే కనుక ఎట్టి పరిస్థితుల్లో మొత్తం సౌండ్ ప్రూఫ్ చేసుకున్నామండి. 3rd ఫ్లోర్లో కొన్ని లక్షల రూపాయలు పెట్టి సౌండ్ ప్రూఫ్, ఎట్లా అంటే రికార్డింగ్ స్టూడియోస్ ఎట్లా ఉంటాయో లేకపోతే సౌండ్ ప్రూఫ్ ఎట్లా ఉంటాయో బయటికి ఏమైనా పడదు కనుక అలాంటి సౌండ్ ప్రూఫ్ చేసుకొని దాంట్లో మేము ఆరాధించేవాళ్ళం. ఆరాధిస్తూ ఉంటుంటే ఈ జూలై 2014లో వచ్చిన సమస్య ఏంటంటే ఆయన మాకు చెప్పాడు ఏంటంటే ఇదిగో కేసీఆర్ అన్నీ కూడా సర్వే చేపిస్తున్నాడు, దీంట్లో చర్చ్ ఉందని తెలిస్తే నాకు ఏదైనా ట్యాక్స్ పడవచ్చు, ఇంకేదైనా ఇబ్బంది రావచ్చు, కనుక మీరేం చేయండి ఈ వారం ఇక మీరు ఇక్కడ ఏం పెట్టద్దు అన్నాడు. ఆదివారం అయిపోయాక సరే మరి నెక్స్ట్ వీక్ కల్లా సర్వే అయిపోతే పర్వాలేదు. మరి వాళ్ళు వస్తే ఏం చేస్తారు, సామాన్ ఇదంతా కార్పెట్లు ఇవన్నీ చూస్తారు కనుక అవన్నీ తీసి ఏం చేశాడంటే పైన రూఫ్ మీద వేసేసాడు. 4th ఫ్లోర్ పైన పెద్ద బిల్డింగ్ అది, పైన వేసాడు. పైన ఎండకి ఎండుతాయి, వర్షం పడితే కలిసాయి. అప్పుడు మన యొక్క ప్రే ఫర్ ఇండియా సుమలత మన చర్చ్ బిడ్డ ఏం చేసిందంటే అంకుల్ పైన వేయకు మా జాజూస్ అన్నీ అంటే ఆడేమీ లేదండి, తీసుకొని పైన పడేసేసాడు. ఏం చేయాలి, ప్రార్థన స్టార్ట్ చేశారు. ప్రార్థన చేసి ఏం చేయాలి అనుకున్నాం. సరే ఈ సర్వే అయిపోతే మరి మధ్యలో లేదు అసలు ఏం పెట్టడానికి లేదు. అప్పుడు బైబిల్ స్టడీ ప్రేయర్ ఎక్కడ పెట్టాం, దిల్షుక్ నగర్లో మా ఇల్లు ఉంది. ఆ యొక్క బ్రిలియంట్ స్కూల్ దగ్గర SRDG స్కూలు, స్ఫూర్తి కాలేజు, సాయి కాలేజు, అన్ని కాలేజీలు చుట్టూ ఉంటుంది మా బిల్డింగ్. అక్కడ ఉంటుంది, దిల్షుక్ నగర్లో ఉంటుంది, చాలా ప్రైమ్ ఏరియాలో ఉంది మా సొంత ఇల్లు. అక్కడ ఆ ఇంట్లో బైబిల్ స్టడీస్ పెట్టాం. మా ఇంట్లోనే ఫ్రైడే ప్రేయర్ పెట్టాం. పెట్టి ఇంకేమైపోయింది, ఫ్రైడే అయిపోయినాకైనా మళ్ళీ ఆదివారం ఆరాధనకి అతని స్థలము మరి అంటే వచ్చినప్పుడు లేదు పెట్టడానికి వీలేదన్నాడు. ఈ ఆదివారం మాకు షాక్. ఈ ఆదివారం ఆరాధన లేకపోతే ఎక్కడికి పోవాలి మేము? ఫ్రైడే అంతా కూడా ఇచ్చేసి అయ్యో రేపు ఒక్కరోజే కదా మేము ఆదివారం ఆరాధన పెట్టుకొని మళ్ళీ తీసేస్తాం. వినలేదండి. ఆ తర్వాత పరిస్థితి ఘోరంగా. అప్పటికి సోమవారం మంగళవారం ప్రార్థన చేస్తూనే ఉన్నాం ప్రభా అని. కానీ శుక్రవారం వచ్చింది, అతను పెట్టనివ్వలేదు. శనివారం మాత్రం చెప్పాడు ఖచ్చితంగా ఈ ఆదివారం ఏం చేయాలో తెలియదండి. అప్పుడు చర్చిలో యవనస్తులు ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా వైఆర్ ప్రవీణ్ అని మన యవనస్తుడు ఇప్పుడు ఇస్రోలో పనిచేస్తున్నాడు. మంచి జాబ్ వచ్చింది ఇస్రోలో. తన భార్య పావని అక్కడ వర్క్ చేస్తున్నారు. అక్కడున్న చర్చ్ కూడా అక్కడుండే ఇస్రోలో ఉండే చర్చిని దేవుడు వాళ్ళకి అప్పచెప్పాడు. నాకు చాలా గర్వం, సంతోషం. కనుక ఆ యొక్క ప్రవీణ్ పావని అని ఎవరున్నారు కదా, ప్రవీణ్ యవనస్తుడు అప్పుడు మ్యారేజ్ కూడా కాలంటుంది. ఇక్కడ పక్కన బిల్డింగ్లో బాబురావు గారు అని ఉంటారు. ఈ పక్క బిల్డింగ్, ఈ కోటాకు ఉంది కదా, పక్క బిల్డింగ్లోనే బాబురావు గారు మన చర్చికి వస్తారు. వాళ్ళిద్దరు ఏం చేస్తారంటే మరి ఏదైనా ఒక ప్లేస్ చూద్దామని చాలా చోట్లకు వెళ్తే ఎక్కడ దొరకట్లేదండి. శనివారం ట్రై చేస్తున్నాం, ఏదైనా ఒక ఫంక్షన్ హాల్ దొరికితే ఏదైనా అంటే ఎవ్వడు ఇచ్చేటట్లేడండి. చివరికి ఒక ఫంక్షన్ హాల్ 1 డేకి 40,000 ఇవ్వాలి. 40,000 మనం ఎంతసేపు ఆరాధన చేస్తాం? అప్పుడు 2 సర్వీసులు కూడా లేవు, ఒకే సర్వీస్ 10 నుంచి 12, 12:30కి అయిపోతుంది. 40,000 ఇవ్వాలి. అడిగి చూడండి వాడిని ఒక 10-15,000 ఇస్తామండి. అస్సలు ఒప్పుకోలేదు. సాయంత్రం అయిపోయింది, ఎక్కడ తిరిగినా కానీ ఈ బిల్డింగ్ ఉంది, ఈ బిల్డింగ్లో అంటే వాళ్ళు ఇవ్వరు మనకు అది అని చెప్పి దాని విషయం అయిపోయిందండి. సాయంత్రం 7:30 అవుతుంది. మళ్ళీ ఎక్కడన్నా పోవాలంటే నేను లేచి బయటికి వెళ్ళి నేను ఒకటే చెప్పాను, ప్రవీణ్ ప్రార్థన చేస్తాను నేను, మీరు వెళ్ళండి, ట్రై చేయండి, దేవుడు ఏదో ఒకటి మనకు మేలు చేస్తాడు అని చెప్పి సాయంత్రం 8:30 అయిపోయిందండి. 8:30 వరకు ఇక ఏం దొరకదు. అప్పుడు ఏం చేయొచ్చు, మనం మెసేజ్ పెట్టచ్చు, రేపు ఆరాధన ఉండదు. NTC చర్చ్ యొక్క చరిత్రలో ఒకరోజు ఆరాధన ఉండదు. పోతే పోయింది, ఏముంది, బిల్డింగ్ అందరు అర్థం చేసుకుంటుంది కదా. మనం 20,000 రెంట్ కడుతున్న ఆ యొక్క కమల్ వాచ్ కంపెనీ ఓనరు, ఆ బిల్డింగ్ ఓనరు పెట్టద్దు అనేసేసాడు. ఏం చేస్తాం మనం అని 8:30 అయినాక మెసేజ్ పెడదామంటే నేను అన్నానండి, వద్దు, మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన దేవుడు ఏదైనా ఒక మేలు, ఇంకేమన్నా టైం 8:30-9 అయిపోతుంది, పెట్టేస్తే బాగుంటుంది అంటే లేదు పెట్టద్దని. సరే ఏదో బాధలో ఉన్నామండి. తర్వాత మళ్ళీ నేను ప్రేయర్లోనే ఉన్నాను, దేవుని కృపను బట్టి ప్రార్థన. ఈ బాబురావు గారు ప్రవీణ్ వెళ్ళిపోయాడు. బాబురావు గారు వాళ్ళ బిల్డింగ్లోకి వెళ్ళాక వాళ్ళ ఓనర్ బహుశా అనుకుంటా ఆయన నైట్ 8:30-9కి వెళ్ళిపోతున్నప్పుడు అడిగాడు, మాకు చర్చి కొరకు ఆరాధన కొరకు ఒక్కసారి ఈ యొక్క బిల్డింగ్ని ఇవ్వాలి, ఒక రోజు కొరకు బిల్డింగ్ ఇవ్వాలంటే ఆయన ఆలోచించాడు. మరి ఆలోచించి ఇవ్వాలా వద్దా అనుకున్నాడు. ఎందుకంటే అది అంతకుముందు వారంలో ఒకసారి అడిగాడు, పెట్టుకుంటా, ఏం కుదరదు అన్నాడు, ఇక్కడ పెట్టకూడదు, ఇదంతా రిలీజియస్గా మాకు వీలు పడదు అని చెప్పి సింపుల్గా చాలా మంచిగా అంటే మర్యాదపూర్వకంగానే తిరస్కరించాడు. కానీ ఇప్పుడు శనివారం రాత్రి 8:30 అవుతుంది.
మళ్ళీ ఒకసారి ఈయన బాబురావు గారు ఆ బిల్డింగ్లో సూపర్వైజర్, ఆయన దగ్గరికి వెళ్ళి సార్ మరి ఏమన్నా ఆలోచిస్తా అంటే ఆయనకి ఏమనిపించిందండి, పెట్టుకోండి ఒకరోజుకే కదా ఆరాధన పెట్టుకోండి, మీకేమైనా ఇస్తాము కూడా అన్నప్పుడు ఆయన కొంత డబ్బు ఒప్పుకుంటే ఆ డబ్బు ఇచ్చేద్దాం అనుకున్నాము. ఆ తర్వాత వాళ్ళు ఫోన్ చేశారండి, అలా ఒప్పుకున్నాడు అనగానే ఆ రాత్రి సంతోషంగా ఉండి తెల్లారి లేచి వెళ్ళి, గోడలు లేవు, ప్లాస్టింగ్ లేదు, ఫ్లోరింగ్ లేదు, కరెంటు లేదు, కానీ ప్రార్థన చేసుకోవచ్చు. ఎందుకు? అవన్నీ మనం ఏర్పాటు చేసుకోవచ్చు, వాటికి ఏం అవసరం లేదు. కానీ ఆ పక్క బిల్డింగ్ అప్పుడు కంప్లీట్ కానప్పుడు పైకి వెళ్ళి ఏం చేసామంటే చక్కగా కార్పెట్లు వేసుకొని ఆదివారము మైక్ పెట్టుకొని, కరెంటు కావాలి దూరం నుంచి కరెంటు పెట్టుకొని చక్కగా ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొని వెళ్ళి ఆ రోజు ఆరాధన చేశామండి. ఎంత గొప్ప దేవుడు అంటే ఈ బైబిల్ చెప్తుంది, ప్రార్థన చేసే మనము నిత్యము ప్రార్థన చేయాలి. చేసినప్పుడు దేవుడు అద్భుతాలు ఇచ్చేస్తాడు. ఆ రోజు ఎంత చక్కగా ఆరాధన జరిగిందంటే దానికి ఏమి గోడలు లేకపోయినా పారాపెట్ వాల్ పైన 3rd ఫ్లోర్ 4th ఫ్లోర్లో దానికి చిన్న పిట్టగోడ ఉంది, ఎవరికి ఏం కాదు. చక్కగా వెళ్ళి అటు సండే స్కూల్ నడిపించుకొని ఇటు ఆరాధన నడిపించుకొని మంచిగా అందరం ఛాయ్ తాగి వెళ్ళాము. ఎంత సంతోషంగా. నేను ఈ రోజు వరకు చెప్తున్నా, కరెక్ట్గా 10 ఏళ్ళు. కానీ ఆ ప్రాబ్లం వచ్చిన తర్వాత ఆ బిల్డింగ్లో తర్వాత ఇక ఏదైనా చూడాలనుకున్నప్పుడు అప్పుడు ఈ బిల్డింగ్లోకి వచ్చామండి. 10 ఇయర్స్ ఈ బిల్డింగ్లోకి వచ్చి పైన ఉండేవాళ్ళం. 10 నిండు సంవత్సరాలు అక్టోబర్కి. కానీ దేవుడు అంటున్నాడు, మన జీవితాలలో ప్రార్థన చేస్తే మనం ఆపివేయకూడదు, మనం ప్రార్థన చేస్తే మానివేయకూడదు, మనం ప్రార్థన చేస్తే దాన్ని ఖచ్చితంగా కొనసాగించాలి. పెర్సిస్టెంట్ ప్రేయర్ అంటారు ఇంగ్లీష్లో. అయితే కొనసాగించే ప్రార్థన ఉండాలని చెప్పినప్పుడు ఆదివారం నుంచి ఆందోళన అండి. శనివారం వరకు 8:30 వరకు కూడా ఏ ఛాన్స్ లేదు. ఒక్కొక్క ఫంక్షన్ హాల్స్ వేలల్లో ఉంటాయి, అవి ఒక్కరోజుకి వేస్ట్. ఆ రోజు నాకు గుర్తు, ప్రభువా నేను ప్రార్థన చేస్తుంటే, సంఘం ప్రార్థన చేస్తుంటే, ఆగకుండా ప్రార్థన చేస్తుంటే, నిత్యము ప్రార్థన చేసినప్పుడు ఆ రోజు దేవుడు ఒక్కరోజుకి ఆ యొక్క బిల్డింగ్ ఇచ్చాడు. ఎంత గొప్ప దేవుడు అండి. అయిపోయింది, ఆ బిల్డింగ్ది అయిపోయిన తర్వాత ఆ తర్వాత 1 డే 2 డేస్ అయినాక నేను డబ్బులు పంపించానండి దానికి, ఒక్క రోజు కొరకు పంపిస్తే ఆయన ఓనర్ ఏం చేశాడంటే ఒక్క పూట వాడుకున్నారు. అది కూడా బిల్డింగ్ ఫ్లోరింగ్ లేదు, కిందంతా సిమెంట్ ఎట్లా ఉంటుంది, స్లాబ్ వేసి ఉన్నప్పుడు రఫ్గా ఉంటుంది, దాని మీదే ఊడ్చి కార్పెట్లు వేసుకున్నాము. కనుక కరెంటు లేదు, కరెంట్ ఎక్కడి నుంచో వైర్ తీసుకొని పెట్టుకున్నాము. ఫ్యాన్లు లేవు, పైన చల్లగా ఉంది, మంచిగా ఉంది బిల్డింగ్, ఏం ఫ్యాన్స్ కూడా పెద్ద అక్కర్లేదు. అలాంటి బిల్డింగ్కి ఆయనకి ఏమనిపించిందో వద్దు అని ఆ డబ్బు రిటర్న్ పంపించాడండి. గట్టిగా చెప్పండి కొడదామా, ఎంత మంచి దేవుడు అండి. కనుక ఈరోజు వరకు నేను చెప్తున్నాను, ప్రార్థన చేస్తే మన బ్రతుకుల్లో అది ఈమెను చూసి చెప్తున్నాడు. ఏ ఆధారం లేనప్పుడు ప్రార్థన ఆమె మాటికి వెళ్ళింది. అట్లనే మీరు నా దగ్గరికి రావచ్చు కదా, మీరు ఎందుకు రావట్లేదు అని దేవుడు ఆయన ఈ బైబిల్లో నుంచి నేను మన తండ్రి అయిన దేవుడి దగ్గరికి వెళ్ళడానికి 8 సంగతులు చెప్తానండి. 8 చెప్తాను, రాసుకోవాలంటే రాసుకోండి ఫాస్ట్గా. నీ జీవితంలో ఎప్పుడైనా ప్రార్థన ఎందుకు చేయాలనుకుంటున్నావా, దేవుడి ఉపమానాన్ని జ్ఞాపకం చేసుకో. ఒక పేద విధవరాలు దిక్కులేనిది ఒక భయంకరుడి దగ్గరికి వెళ్ళగలిగితే మీరు నా దగ్గరికి ఎందుకు రారు మీరు అని దేవుడు ఆయన చెప్తున్నాడు. మొట్టమొదటిది బైబిల్లో మనము వెళ్ళే మన దేవుడు నీతిమంతుడు, శ్రేష్టమైన న్యాయాధిపతి. ఇది ఫస్ట్ పాయింట్ కదండి. ఆయన నీతిమంతుడు, శ్రేష్టమైన న్యాయాధిపతి. కనుక అది ఇంగ్లీష్లో అంటే వీ కమ్ టు ఏ గాడ్ హూ ఈజ్ రైచియస్ అండ్ వండర్ఫుల్ జడ్జ్. వీ కమ్ టు ఏ గాడ్ హూ ఈజ్ రైచియస్ అండ్ వండర్ఫుల్ జడ్జ్. కనుక ఆయన దగ్గరికి రావచ్చండి. ఆ జడ్జ్ ఎట్లాంటి వాడు, దేవుడు ఎట్లాంటి వాడు అండి కదా. దేవుడికి ఎంత తేడా ఉంటుంది కదా. దేవుడు చెప్తున్నాడు. తర్వాత మనము వచ్చే ఆ యొక్క న్యాయాధిపతి మంచి స్వభావం గల పరిపూర్ణమైన న్యాయాధిపతి. మనము వెళ్ళే మన దేవుడు మన న్యాయాధిపతి మంచి స్వభావం కలిగిన సంపూర్ణమైన న్యాయాధిపతి. ఇంగ్లీష్లో చెప్తా, వీ కమ్ టు ఏ జడ్జ్ పర్ఫెక్ట్ అండ్ గుడ్ క్యారెక్టర్. వీ కమ్ టు ఏ జడ్జ్, ఆయన ఈజ్ ఎ పర్ఫెక్ట్, ఆయన సంపూర్ణుడు, ఆయన అంతేకాదు గుడ్ క్యారెక్టర్, మంచి ఆ యొక్క స్వభావం కలిగిన వాడు కదా, మంచి క్యారెక్టర్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ప్రార్థనకి వెళ్ళటం. తర్వాత మూడోది, మనం వెళ్ళే ఆ యొక్క న్యాయాధిపతి మనల్ని ప్రేమించే న్యాయాధిపతి, మనకు అంటే మన పట్ల శ్రద్ధ చూపే న్యాయాధిపతి. ఎవరున్నారండి ఈ లోకంలో, బయటోడికి ఏం పని, కానీ నీ దేవుడు అంటున్నాడు నువ్వు నా దగ్గరికి వస్తే నిన్ను ప్రేమించే న్యాయాధిపతి ఆయన, నీ పట్ల శ్రద్ధ చూపే న్యాయాధిపతి. ఇంగ్లీష్లో అయితే వీ కమ్ టు ఎ జడ్జ్
who loves us and cares for us as a children. Who loves us and cares for as a children. తండ్రి అనే ప్రార్థన చేస్తావు కదా నువ్వు. ఎప్పుడన్నా ప్రార్థన చేసినప్పుడు తండ్రి అని పోయి ఒక ఎస్ఐతో అనగలుగుతావా నువ్వు? తండ్రి అని పోయి ఒక జడ్జితో అనగలుగుతావా? లోకంలో అధికారులు ఉన్నారు ఎంతోమంది. నో, యూ కాంట్ గో అండ్ కాల్ దెమ్ యాజ్ అ ఫాదర్. కానీ ఈ జడ్జి నువ్వు ప్రార్థనకు వస్తున్నావే, ఆయన అంటున్నాడు వీ కమ్ టు ఎ గాడ్. కానీ ఆయన ఏ జడ్జ్ హూ లవ్స్ అస్ అండ్ కేర్స్ ఫర్ హిస్ చిల్డ్రన్. తన పిల్లలలాగా చూసి శ్రద్ధ చూపేవాడు. 4వది, మనం వెళ్ళే ఆయన దయగల, కరుణగల, కృపగల న్యాయాధిపతి. ఈ లక్షణాలు ఎవరికి ఉంటాయి కదా? నీ దేవుడికి ఉన్నాయి నువ్వు ప్రార్థన చేయాలంటే కదా. ఇంగ్లీష్లో అయితే వీ కమ్ టు ఏ జడ్జ్ హూ ఈస్ కైండ్ అండ్ గ్రేషియస్. వీ కమ్ టు ఏ జడ్జ్ హూ ఈస్ కైండ్ అండ్ గ్రేషియస్. దయగలవాడు, ఆయన కృప చూపేవాడు కనుక ఎంత కృప ఆయనలో ఉంటుంది. అలాంటి దేవుడి దగ్గరికి కదా మనం ప్రార్థనకు వచ్చేది. 5వ పాయింట్, మనము వెళ్తున్నాం లేకుంటే సమీపిస్తున్న దేవుడు మనల్ని ఎరిగిన దేవుడు. మనల్ని ఎరిగిన దేవుడు. వీ కమ్ టు ఏ జడ్జ్ హూ నోస్ అస్. మనము ఎవరో ఎరిగినవాడు ఆయన కనుక దేవుడు ఎప్పుడు కూడా ఆయన దగ్గరికి వెళ్తే నువ్వెవరు అన్నారండి. ఎందుకంటే నీ తల్లిని, నీ తండ్రిని సృష్టించిన దేవుడు ఈ లోకంలో. ఆయనకు తెలీదా నువ్వెవరో? ఖచ్చితంగా తెలుసు. మన ఆఫీసర్ల దగ్గరికి వెళ్తే మనం ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సి వస్తుంది. ఐఎమ్ సో అండ్ సో, నేను ఫలానా అని చెప్పుకోవాల్సి. దేవుడి దగ్గర ఏం నువ్వు పుట్టక ముందే ఎరిగిన దేవుడు కదా ఆయన దగ్గరికి. కనుక అలాంటి మంచి మనల్ని ఎరిగిన దేవుడి దగ్గరికి మనం ప్రార్థనకు వెళ్ళొచ్చు అని చెప్తుంది. నెక్స్ట్ ఆ యొక్క 6వది, మనం వెళ్ళే మన న్యాయాధిపతి మన దేవుడు మన పక్షముగా ఉత్తరవాదిని కలిగి ఉండి మనకు సహాయం చేసే దేవుడు. ఇదేమిటి ఉత్తరవాది అంటే? నువ్వు ప్రార్థనకు వెళ్తుంటేనే నీకు అడ్వకేట్గా యేసు ప్రభువుని పెట్టాడు. యేసు నామమున అడుగుతావు. నువ్వే ప్రార్థన అడుగుతున్నా యేసుకు తెలుసు. యేసు ఆ ప్రార్థన తీసుకొని తండ్రికి దగ్గరికి తీసుకెళ్తాడు. సో మనకు ఇంగ్లీష్లో చెప్పాలంటే వీ కమ్ టు ఏ జడ్జ్ విత్ అన్ అడ్వకేట్ హూ ప్లీడ్స్ ఆన్ అవర్ బిహాఫ్. మనం ఎవరి దగ్గరికి వస్తున్నాం? మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. వీ కమ్ టు ఏ జడ్జ్ విత్ అన్ అడ్వకేట్. ఆయన అడ్వకేట్ని పెట్టాడు. వేరే జడ్జిల దగ్గర పోవాలంటే మనం పెట్టుకోవాలి అడ్వకేట్ను. కానీ దేవుడే అడ్వకేట్ని పెట్టాడు, ఆయన యేసుక్రీస్తు. హూ ప్లీడ్స్ ఆన్ అవర్ బిహాఫ్. మన పక్షంన తండ్రికి వేడుకుంటాడు. తండ్రి, వీరేమి చేయించున్నారు, వీరు ఎరుగరు, క్షమించమని సిలువలో రక్తం కారుస్తూ కూడా మానవుల కొరకు ఆయన విజ్ఞాపన చేశాడు కదా. మంచి లాయరు, మంచి అడ్వకేట్ మనకు దేవుడే పెట్టాడు. 7వది, మనము వెళ్ళే దేవుడు, మనం ఏ దేవుడిని అయితే వెళ్ళి ప్రార్థన చేస్తున్నామో ఆయన వాగ్దానాలు ఇచ్చిన దేవుడు. ఇది అంటే ద వన్ హూ గాడ్ వీఆర్ గోయింగ్ టు, హీ గేవ్ మెనీ ఆ యొక్క ఎంకరేజింగ్ ప్రామిసెస్. ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు కదా. ఆయన ఇచ్చిన వాగ్దానాలు, నన్ను అడుగుమో జనములు నీకు స్వాస్థ్యంగా ఇస్తాను, నా నామను మీరు అడిగినా తండ్రికి అడుగుడి ఇవ్వబడుని, వెదకుడి దొరుకుని, తట్టుడి తేని, ఆపత్కాలమందు నమ్మదగిన సహాయకుడు. కానీ ఎన్ని వాగ్దానాలు బైబిల్లో ఉన్నాయి. ఆ వాగ్దానాలు ఇచ్చిన అతను ఏ జడ్జి అన్న ఇస్తాడండి తన దగ్గరకు వచ్చే వాళ్ళకు? ఈ ప్రామిసెస్ ఉన్నాయి, దీన్ని బట్టి నా దగ్గర కాదు. మన యొక్క జడ్జు, మన న్యాయాధిపతి మనకు సహాయం చేసే దేవుడు అలాంటి వాడని ఆఖరిది గుర్తుపెట్టుకోండి. మనం వెళ్ళే దేవుడు ఆయన ఎల్లప్పుడూ లభ్యముగా ఉండేవాడు. అంతేకాదు ఆయన లభ్యంగా ఉండేవాడు మాత్రమే కాదు, మన పట్ల ఆసక్తి కలిగిన వాడు. ఆయన దగ్గరికి వస్తున్నామంటే నా బిడ్డ వస్తున్నాడని ఆసక్తి చూపేవాడు. ఇంగ్లీష్లో మనము వీఆర్ గోయింగ్ టు ఎ గాడ్ హూ హ్యాస్ ఎ కాన్స్టెంట్ యాక్సెస్. ఎప్పుడంటే అప్పుడు పోలీస్ స్టేషన్ బంద్ కావచ్చు, లాయర్లు, జడ్జిలు, కోర్టులు ఎప్పుడైనా బంద్ అయ్యే అవకాశం ఉంది. దేవుడి దగ్గరికి అట్లా కాదండి. 24/7 365 పగలు రాత్రి ఎక్కడైనా సరే నా తాని మొరబెడితే, దేవాని మొరబెడితే ఆయన ఇదిగో బిడ్డ నేనున్నానని ఆపత్కాలాల్లో, కష్టకాలాల్లో, దుఃఖకాలంలో, చీకటి కాలాల్లో, భయంకరమైన సమయాల్లో ఆయన ఆదుకొని కాపాడాడు కదా. ఎంత యాక్సెస్ ఆయన ఇస్తున్నాడు మనం, కాన్స్టెంట్ యాక్సెస్ ఎప్పుడంటే అప్పుడు. కనుక నేను పొద్దున ప్రార్థన చేసుకోలేను, సాయంత్రం ప్రార్థన బంద్ అవుతుంది ఉందా? సాయంత్రం ప్రార్థన చేసుకోలేను, అన్ని పనులు అయిపోయినాక రాత్రి 10 నిమిషాలు అప్పుడు కూడా రాబిడ్డ నా దగ్గరికి. ఎంత మంచి దేవుడు అండి. 24 గంటల్లో ఎప్పుడు నువ్వు ప్రార్థన చేసడానికి వినటానికి ఇష్టపడే దేవుడు మనకున్నాడు. చూసారా?
8 సంగతులు చెప్పారు. ఈ దేవుడు మనకు ఏం చెప్తున్నాడంటే, ఈ భూమి మీద లూకా సువార్త 18 అధ్యాయం తీయండి. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో చూసి ముగిస్తాం మనము. లూకా సువార్త 18 అధ్యాయంలో, మీరు ఎందుకు విసుక్కుంటున్నారు ప్రార్థన చేయటానికి, మీరు ఎందుకు నిరాశ కలిగి ఉంటున్నారు ప్రార్థన చేయటానికి అని ఉపమానం చెప్తూ అంటున్నాడు, మీరు నిశ్చయముగా నా శిష్యులైతే ప్రార్థన చేయాలి. ఒక కఠినుడైన, దేవుడికి భయపడని, మనుషులకు భయపడని, ఒక క్రూరుడైన, ఒక మూర్ఖంగా బ్రతుకుతున్న, ఏమాత్రం జాలి లేని వాడి దగ్గరికి ఆ స్త్రీ మాటికి వెళ్తే వాడే అనుకున్నాడు కదా, మరి నా సంగతి ఆలోచించండి, మీరు ఎందుకు ప్రార్థన చేయట్లేదు అని యేసు ప్రభు తర్వాత 18వ అధ్యాయంలో అంటున్నాడు. చూడండి, ఆ తర్వాత అంటాడు ప్రభు ఇట్లా, నేను 6వ వచనంలో, న్యాయస్థులైన న్యాయాధిపతి చెప్పిన మాట వినండి, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన గురించి మొరపెట్టుకొని చుండగా వారికి న్యాయం తీర్చడా, ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చునండి. గట్టిగా చెప్పండి కూడా రాలండి, త్వరగా న్యాయం తీరుస్తానంటున్నాడు దేవుడు. చెప్పుకుంటున్నాడు ఆయన, త్వరగానే న్యాయం తీరుస్తాను. మీరు మాత్రమో ప్రార్థన మానివేయద్దు, మీరు ప్రార్థన ఆపివేయద్దు, మీరు విసుగులోకి రావద్దు. ప్రార్థన మీరు నిరంతరం ప్రార్థన చేస్తూ ఉండండి. నేను వింటాను, నేను విని మీకు జవాబిస్తాను. మీరు ప్రార్థన నాది వినట్లేదేమో అని అనుకో నిరాశ చెందుతున్నారా? కాదు, నేను ప్రార్థన వింటాను, కానీ నువ్వు ఇంకా సిద్ధపడలేదు దానికి. నీ బ్రతుకులో ఆ యొక్క కాలం రాలేదు, సమయం రాలేదు. కనుక దేవుడు నీ ప్రార్థన వింటాను, ఆ తర్వాత నేను జవాబిస్తాను. ఒక చిన్న ఎగ్జాంపుల్గా, ఎవరైనా ఒక స్త్రీ ప్రార్థన చేస్తుంది, ప్రభా నాకు సంతానం కావాలని, దేవుడు ఇవ్వట్లేదు. కానీ దేవుడు ఎందుకు అంటే వినట్లేదని కాదు, ఇస్తాడు. కానీ ఆమెకు షుగర్ లెవెల్స్ చాలా భయంకరంగా ఉన్నాయి. ఆ షుగర్తో ఆమె కన్సీవ్ అయితే బిడ్డ ఆమె చచ్చిపోతుంది. కనుక దేవుడు ఏం చేస్తుంది, నేను ఇవ్వను, ఇప్పుడు ఆగుతాను, నీకు ఇస్తాను బిడ్డల్ని, కానీ నీకు ఫస్ట్ షుగర్ తగ్గాలి కదా. ఇంత సింపుల్గా చెప్తాను. దేవుడు ఎప్పుడైనా మనం అడుగుతూ ఉంటే ఎందుకు ఇవ్వట్లేదంటే, ఇస్తే ప్రమాదం, అప్పుడు ఇస్తే ప్రమాదం. కనుక కొంచెం ఆగి తర్వాత ఆ షుగర్ కంట్రోల్ అయిపోయాక నువ్వు కన్సీవ్ అయితే చక్కటి బిడ్డను కానీ దేవుణ్ణి స్తుతించవచ్చు. కానీ నువ్వు అడగంగానే నీ లైఫ్లో షుగర్ ఉంది, అది కూడా నీ పూర్వీకుల నుంచి ఎట్లా వచ్చిందో, నీ పాపం ఏమన్నా. కానీ ఆ షుగరు లేకపోతే ఆ యొక్క డయాబెటిక్ నీ యొక్క జీవితంలో ఎన్నడూ తల్లి కాకుండా ఆపేస్తుంది నిన్ను. ఆ పని నేను చేస్తానా? నువ్వు మాటికి అడుగుతుంటే నేను వినట్లేదే, వింటున్నాను బిడ్డ, బట్ నాకు తెలుసు నీ డయాబెటిక్ అది కంట్రోల్ కావాలి, తర్వాత నీకు ఇస్తాను. అలాగనే యేసుప్రభు అంటున్నాడు, మీరు మాటికి అడుగుతుంటే నన్ను ఈ స్త్రీ అడిగినట్టు అడగమనట్లేదు నేను, కానీ మీరు అడగడం మానేయద్దు, మీరు ప్రార్థన చేయడం మానేయద్దు. ప్రార్థన చేస్తే తప్ప మీరు నా శిష్యులు కాలేరు అని మాటను చెప్తూ, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చర్చ్ న్యూ టెస్టిమెంట్ చర్చ్ ఇప్పుడు ప్రారంభించి 27 సంవత్సరాలు అవుతుంది, 27 years. ఇక్కడ 17 years హైదరాబాద్లో దిల్షునార్లో 17 years నడిపిస్తున్నాను. 10 ఏళ్ళు మరి ఆ యొక్క విలేజెస్లో నడిపించిన నేను ఈ చర్చ్ ఎంతోమందికి ప్రార్థన నేర్పించాను. ఈ 17 ఏళ్లలో అనేక సంవత్సరాలు ప్రేయర్ సెమినార్ అని పెట్టి ప్రార్థన ఎట్లా చేయాలి, పాస్టర్లు, రెవరెండ్లు, బిషప్పులు అనుకునే వాళ్ళు కూడా మనలాంటి చర్చ్ బిడ్డలు వెళ్ళి ప్రార్థన చేస్తే నోరు తెరిచి చూస్తారు. వీళ్ళు ఎక్కడ అంటే అజయ్ పాల్ దగ్గర నేర్చుకున్నారు ప్రార్థన. అంతగా ఈరోజు నా శిష్యులు ఎంతమంది ఉన్నా వాళ్ళు ఎక్కడ ప్రార్థన చేయగానే వేరే వాళ్ళు కళ్ళు తెరిచి చూస్తారు. ఎందుకంటే అంత నేర్చుకున్నారు. నేనేం అతిశయించట్లేదు, కానీ దేవుడు నాకు ఇచ్చిన కృప ప్రార్థన నేను నేర్పించాను. కనుక దీనికి నేను చెప్పాలంటే, ఒకసారి ఒక చర్చిలో ప్రార్థన జరుగుతుంది, ప్రార్థనా కూడికే జరుగుతుంది. ఆ ప్రార్థనా కూడికలో అక్కడ సేవకురాలు ప్రార్థన మొదలు పెట్టడానికి ముందు ఏం చేసిందంటే, మీరు ప్రేయర్ రిక్వెస్ట్లు ఏంటంటో చెప్పండి, మనం ఇప్పుడు ప్రార్థన చేద్దాం, మీరందరూ కూడా అప్పటికి వాక్యం చెప్పి ఉంటుంది, ప్రార్థన అంతా అయిపోయింది, ప్రేయర్ టైం డైరెక్ట్. అప్పుడు వాళ్ళందరినీ అడిగిన ఏమని, మీరు ప్రార్థన చెప్పండి అంటే, నీ ప్రార్థన ఏంటి అని అంటే అట్లా ఒకళ్ళు చెప్పంగానే ఒకళ్ళు ప్రార్థన చేసేటట్టు. ఎన్నో రకాల ప్రార్థన ఇట్టే చేయాలని బైబిల్ ఎక్కడ లేదు, అట్లా కొంతమంది చేపిస్తారు, నేను చేపిస్తాను అప్పుడప్పుడు. కనుక చెప్పు నీకేం కావాలంటే, అనా నాకు ఉద్యోగం లేదు, ఏదన్నా ఓకే నువ్వు చేయి ప్రార్థన అతని కొరకు అని అట్లా ఆమె ప్రార్థన పెట్టి ఏం చేస్తానంటే చెప్తాను. ఒక్కొక్కళ్ళు ఆ చర్చిలో వాళ్ళు ఏం చెప్తానంటే, నాకు సంతానం లేదు, లేకపోతే నాకు అప్పులు ఉన్నాయి, నాకు అనారోగ్యమో, లేకపోతే ఏదో బాధలు చెప్తూ ఉన్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ సడన్గా ఒక ఆమె ఏం చేస్తుందంటే ఏ రిక్వెస్ట్ చెప్పట్లేదు, అట్లనే కూర్చుంది. అంటే ఆమెకి ఏముండాలి, రక్షణ లేకపోయి ఉండాలి, ఆమె దేవుని నమ్మనమ్మని ఉండాలి, లేకపోతే ప్రార్థన అంటే ఇప్పటికే కూర్చొని సార్ నాకు సావు వస్తుంది, ఎప్పుడు ప్రార్థన ఆపేస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఇవన్నీ ఏదో ఒకటి అనుకోవచ్చు. అవన్నీ కాదండి. ఆమెను అడిగింది, ఆమె ఏమని అంటే, నువ్వు ఎందుకు ప్రేయర్ రిక్వెస్ట్ అంటే, ఆమె ఆ చర్చికి చెందింది కాదు, ఆమె అక్కడ బంధువులు ఉంటే అక్కడికి వెళ్ళి ఏమైపోయిందంటే, అక్కడ ఒక వారం రోజుల్లో 4 రోజులు గడిపినప్పుడు తన యొక్క చర్చికి దూరంగా ఉంది. ఇప్పుడు
తను అక్కడ స్థానికంగా బంధువులు కూడా క్రిస్టియన్సే, వాళ్ళ చర్చికి వెళ్తే వాళ్ళతో వెళ్ళింది. కనుక మీ చర్చి కనుక మీరు ఏదైనా చేసుకుంటారేమో, కనుక ఇది నా చర్చ్ కాదు అని చెప్పి ఆమె నా చర్చు మరి అని చెప్పి నేను చెప్పలేదని ఆమె అంటే, కాదు నువ్వు ఏదైనా చెప్పు పర్వాలేదు అని ఆ యొక్క దైవ సేవకురాలు అడిగినప్పుడు ఆమె ఏం చెప్పింది తెలుసా? మా చర్చికి 50 ఆత్మలు కావాలి, మా యొక్క చర్చు మందిరం పైన సిలువ పెట్టాలి, ఒక 2 ప్రార్థనలు చెప్పింది. అప్పుడు ఈమె షాక్. అందరు ఏమడిగారో ఈమె ఏమడుగుతుంది? మా సంఘానికి 50 ఆత్మలను దయచేదేవా, ఆ తర్వాత మా మందిరం మీద సిలువ పెట్టి అది పెట్టాలని. ఆమె వెంటనే నువ్వెవరు, నీ పేరేంటి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఆ పాస్టర్ అమ్మకు షాక్. ఆమెను ముందుకు పిలిచి ఆ చర్చ్ వాళ్ళందరినీ చూపించి ఏం చెప్పిందంటే, ఇది ఈమెలో నిజమైన ప్రార్థన ఆత్మ ఉంది, నాకు అది కావాలి ఇది కావాలి ఇది కావాలి అవన్నీ ప్రార్థనలు చేయొచ్చు, కానీ ప్రార్థన దేవుడు ఇచ్చింది ఇతరుల కొరకు చేయడానికి. నీ పేరేం పేరమ్మా అంటే, నా పేరు మగ్దలీనా అని చెప్పింది. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే, అన్నోజిగూడ నుంచి వచ్చాను. మరి మీ పాస్టర్ ఎవరంటే, ఒక పాస్టర్ ఉంటాడు అజయ్ పాల్ బక్కగా ఉంటాడు, ఆ పాస్టర్. ఆమె చెప్తుంది, ఇట్లాంటి పాస్టరు ఇట్లాంటి ప్రార్థన నేర్పిస్తే అది గొప్పదని చాలా గొప్పగా ఇచ్చేసిందండి. చేసి ఇది పాస్టర్ అంటే ఇట్లా చూడండి ఆ చర్చిలో ఏం నేర్పించాడు పాస్టర్, 50 ఆత్మలు సంపాదించాలని. ఇక్కడ వచ్చి ఆమె ఏం కోరిక కాదు, ఆత్మల కొరకు కడుతుంది. అప్పుడు ఎరికలోళ్ళు, మాదిగోళ్ళు, వడ్డిరోళ్ళు, లంబడి వాళ్ళు, మరాఠీ వాళ్ళు 10 జాతుల మధ్య నేను పరిచయం చేశానండి. నేను పాస్టర్ వెళ్ళేవాళ్ళం పాపను తీసుకొని, మా పాప చిన్న పాపను తీసుకొని, పందులు అక్కడ, కుక్కలు, ఏమి ఇల్లు కూడా ఉండేవి కాదు. దేవుడు మాకు ఆ రోజు అంత మంచి హార్ట్ ఇచ్చింటాడండి, కనుక చేసి ఏం గొప్ప ఏం కాదు. 10 మంది గురించి నేను చెప్పేవాడిని, మీరు రావాలి వాళ్ళ కొరకు ప్రార్థన. చర్చిలో ఫస్ట్ ప్రేయర్ అదే. చర్చ్ ఎందుకు దేవుడు నిన్ను రక్షించాడు, మరి ఇతరులను కూడా రక్షించాలి మరి అని చెప్పినప్పుడు ఆమె పేరేంటో తెలుసా అండి, మైసమ్మ అని ఉండేది. నేను ఆ ఊరికి వెళ్ళినప్పుడు, అన్నోజీ కూడా గట్కేసరికి వెళ్ళినప్పుడు వాళ్ళంతా మంచిగా పాన్లు వేసుకొని ఊస్తూ ఉండేవాళ్ళు ఫుల్. ఏమైనా ఉంటే కూడా ఇట్లా ఇట్లా అని లోపల పెట్టేవాళ్ళు, చూస్తూ ఉండేవాడిని. ఫోటోలు లేదు అప్పుడు తీయలేదు, కానీ మంచిగా కావాలంటే కూడా వేసుకునేవాళ్ళు. ఇక కళ్ళు వేసుకున్నారంటే ఇక రాత్రి మొత్తం IPL 20 నడుస్తుంది అక్కడ మ్యాచ్, దేగొట్టుకుంటారు, తెల్లారి పడి ఉంటారు. కానీ ఎందుకంటే వాళ్ళ యొక్క జీవితాలలో అలాంటి రాళ్ళు కొట్టేవాళ్ళని. కానీ మగ్దలీనా ఒకరోజు నేను మైసమ్మ వాక్యం చెప్తే వినింది, చక్కది, చాలా చక్కగా కూడా ఉంటుంది. వింది పాస్టర్ అంటే నమ్మిందండి. నమ్మినాక ఆమె బాప్తిసం తీసుకున్నాక ఆ మైసమ్మ పేరు నేను మగ్దలీనా అని పెట్టానండి. బైబిల్లో MM కలవాలని పెట్టి మగ్దలీనా అని పెట్టినాక తను చర్చికి వచ్చి, చదువు రాదు పాపము, రాళ్ళు కొట్టుకునేవాళ్ళు, కానీ ప్రార్థన నేర్పిస్తే నేర్చుకుంది. దేని కొరకు ప్రార్థన చేయాలి, విసుకగా ప్రార్థన చేయాలి, ఎప్పుడూ ప్రార్థన చేయాలి. తన జీవితంలో ప్రార్థన స్థాపించాడండి. స్థాపిస్తే ఈరోజు ఆ యొక్క మగ్దలీనా ఒక కూతురు కవిత అని చిన్న పాప ఉండేది, 3 ఏళ్ల పాప. మేము వెళ్ళినప్పుడు టీబీ, ఆస్తమా, కనుక బతికే ఛాన్స్ లేదు. డాక్టర్లు సంఘమంతా ప్రార్థన చేశాం, విసుకగా నిత్యము ప్రార్థన చేసి 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 ప్రార్థన చేసినాక మొత్తం ఆ బిడ్డలోంచి ఆ యొక్క అనారోగ్యం వెళ్ళిపోయిందండి. బతకదనుకున్న పిల్ల బతికి, ఆ తర్వాత ఆ పిల్ల కూడా ఈరోజు పెద్దగా రక్షణ పొంది తన భర్తతో అశోక్తో ఫస్ట్ సర్వీస్కి వచ్చిందండి. ఈరోజు నాకు తెలియదు వాళ్ళు వచ్చారని, వాళ్ళ గురించి నేను చెప్తాను. ఇక్కడే కూర్చొని పోయారు, ఫోటో తీపిచ్చాను, ఎవరి దగ్గర ఉంది అది. ఆ యొక్క ఎవరు తీశారు పిక్చర్. ఈ చర్చికి ఈరోజు వచ్చింది 2 పిల్లల్ని ఎత్తుకొని. కవిత, అతని భర్త అశోక్. నేను వాళ్ళ పెళ్లి చేయాల్సిందిగా నేను ఆ యొక్క కల్వకుర్తికి వెళ్ళలేకపోయానండి, కానీ వాళ్ళకు బాప్తిసం కూడా ఇచ్చాను. ఎందుకు ఈ మాటలు చెప్తారు? కవిత ఎట్లా బతికింది ఆ పిల్ల. ఈరోజు 2 పిల్లల్ని కానీ ఈ చర్చికి ఎల్బీ నగర్కి వచ్చినందుకు ఈరోజు వచ్చారు, ఆరాధనకి 2 వచ్చారు. ఆ ఫోటో ఉంటే నేను స్క్రీన్ మీద చూపించేవాడిని. తీశారు ఆ యొక్క 2 భార్యాభర్తలు. ఫస్ట్ సర్వీస్ అయిపోగానే నేను ఇక్కడ ఒకళ్ళ ఫోటో తీశాను, ఎవరైనా ఉంటే మీరు చూసి ఉంటారు, ఎందుకు పాస్టర్ ఫోటో తీస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, తల్లి ప్రార్థన విసుకక తన కూతురు కవిత ఈరోజు మరణంలోకి వెళ్ళిపోవాల్సింది. ఆ బిడ్డ బతికి యేసుక్రీస్తునే ఆరాధిస్తూ ఈరోజు ఆ బిడ్డ ఈ చర్చికి, NTC చర్చికి తన భర్తతో పాటు 2 పిల్లల్ని తీసుకొని వచ్చి ఆరాధించి వెళ్ళిపోయారు అల్ఫా సర్వీస్కి. దేవుడు ఎంత మంచి దేవుడు. మన బ్రతుకుల్లో ప్రార్థన అనేది ఆపకుండగా, మన బ్రతుకుల్లో ప్రార్థన అనేది వదిలిపెట్టకుండగా, మన బ్రతుకుల్లో ప్రార్థన అనేది విసుగు చెందకుండగా, మన బ్రతుకుల్లో ప్రార్థన అనేది స్థాపించుకుంటే దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తాడు. భూమి మీద జరిగినవన్నీ ప్రార్థన బట్టే జరుగుతున్నాయి కదా. మోషే ప్రార్థన చేస్తే మన్నా, యోషువ ప్రార్థన చేస్తే సూర్యచంద్రుడు, అన్న ప్రార్థన చేస్తే పిల్లలు, మోషే ప్రార్థన చేస్తే సముద్రం పాయలైపోయింది.
ఎన్ని ప్రార్థనలు కనుక బైబిల్లో ఎన్ని ప్రార్థనలు ఉన్నాయి? 221 ప్రార్థనలు ఉన్నాయి. ఈ చర్చికి బ్యాక్ బోన్ ప్రార్థనే కనుక 100 మంది కొరకు ప్రార్థన చేస్తాం ఈ చర్చిలో. వాళ్ళు ఏమి కానుకలు ఇవ్వనక్కర్లేదు, మన చర్చికి కూడా రావాల్సిన అవసరమే లేదు. బట్ ప్రేయర్ ఈజ్ ఎ బ్లెస్డ్ మినిస్ట్రీ. నేను ప్రార్థన చేస్తే దేవుడు జవాబిస్తాడు. నేను ప్రార్థన చేస్తే వాళ్ళు ఎవరో అవసరం లేదు, బట్ దేవుడు వాళ్ళకు సహాయం చేస్తే దేవుడి రాజ్యం కట్టబడితే ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించండి. 221 ప్రార్థనలో నేను ప్రతి శుక్రవారం మొదలుపెట్టి ఇప్పటికి 96 ప్రార్థనలు చెప్పాను కదండి. ప్రార్థనలు తెలుసా? ఇంకా మనం గుడ్డివాళ్ళలాగా, ఇంకా మనం అజ్ఞానుల్లాగా ఈరోజు డినామినేషన్ చర్చిలో పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చును గాక, ఆమేన్ కథం. ఎందుకు ఆ ప్రార్థన? ఆ యొక్క చిలకల ప్రార్థన నేర్పించలేదు. దేవుడు నువ్వు ఆత్మలో ప్రార్థన చేయాలి. దేవుడు ఈ పేద ఉదయాలు వెళ్ళినాక జడ్జి దగ్గరికి వెళ్ళినాక, జడ్జి గారు నా కేసు ఇది మీరు ఇట్లా చేయండి అని చెప్తున్నానే 2:2 చదివినట్టు. సో అలాగున మనము మన మనసు లేనిది కాదు, మనస్ఫూర్తిగా చేసే ప్రార్థన ఈ చర్చ నేర్పిస్తుంది. నువ్వు పరలోక ప్రార్థన నువ్వు నేర్చుకోవద్దని చెప్పట్లేదు, చేయొద్దని కూడా నేను చెప్పట్లేదు. కానీ ఎంతకాలం ఆ పరలోక ప్రార్థన నీ సొంత ప్రార్థన. మగ్దలీనా అనే ఆమెకు పరలోక ప్రార్థన రాదు బైబిల్లో, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో. కానీ తన కూతురు కొరకు కంటిన్యూగా ప్రార్థన చేస్తే అవి బతికింది. ఈరోజు బతికి పెళ్లి చేసుకొని 2 పిల్లల్ని. కానీ మంచిగా ఉందా? మళ్ళీ పేదవాళ్ళు, వాళ్ళు రాళ్ళు కొట్టుకునేవాళ్ళు, అంతకంటే వడ్రోళ్ళు. వాళ్ళకంటే పెద్ద వృత్తి ఏమి లేదు, పెద్ద చదువులేమి లేవు, పెద్ద ఆస్తులు ఏమి ఉండవు. ఎక్కడ రాళ్ళు కొట్టుకోవాలంటే వెళ్ళిపోతారు పాపం. వాళ్ళ మధ్యలో దేవుడు నన్ను వాడుకున్నాడు. ఏం నేర్పించాను? ప్రార్థన నేర్పించేవాడు. ప్రార్థన నిరంతరం చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించండి. యేసు ప్రభు ఆయన ఈ భూమి మీద ప్రార్థన చేస్తూనే చివరిగా ఆయన ఏమండి గెత్సెమనే తోటలోకి వెళ్ళాక ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు తెల్లారి ఏం చేస్తారో తెలుసు కనుక ముమ్మారు వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆయన చెమట రక్తముగా కారుతున్నప్పుడు ఆయన ప్రార్థన మానేశాడండి? మానివేయలేదు. తెల్లవారు లేచి ఆయన తలను ముళ్ళ కిరీటంతో, శరీరాన్ని కొరడాలతో, కాళ్ళ చేతులను మేగులతో కొట్టి, బట్టలు ఊడదీసి ఇక మొహం మీద ఉమ్మేసి అన్నీ తెలిసిన యేసుప్రభు ఏం చేశాడు? ప్రార్థన కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. ఆ రక్తము చెమట రక్తంగా మారుతుందంటే యేసుప్రభు ప్రార్థనలో ఎంత శక్తి ఉంది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను? రాసి పెట్టుకోండి. యేసు సిలువను జయించింది దైవిక శక్తితో కాదు, యేసు సిలువను జయించింది పరలోకపు శక్తితో కాదు, యేసు సిలువను జయించింది ఆయనకు బాగా దేహ దారుఢ్యం ఉండి తట్టుకునే శక్తి ఉండి కాదు. ఇంక ఏదని చెప్పండి. యేసుప్రభు అప్పటికేదో మింగేసేసి అవి మందులు వేసుకొని లేకపోతే ఏదో లేపరాలు తాగి ఆయన సిలువను కాదు, ఇవేవి కాదండి. యేసు సిలువను ప్రార్థనతో జయించాడు. హీ హాజ్ ఓవర్కమ్ ద క్రాస్ అండ్ హీ హాజ్ గాట్ ద విక్టరీ ఇన్ అ క్రాస్ త్రూ ప్రేయర్. ప్రార్థన అంత శక్తివంతమైంది కనుక యేసు ప్రభు యొక్క తన శిష్యులకు పిలిచి చెప్తున్నాడు, మీకు ప్రార్థన చేయాలంటే ఎందుకు విసుకొస్తుంది? మీరు ప్రార్థన చేయాలంటే ఎందుకు మీరు వెనకాడుతున్నారు? ప్రార్థన ఎందుకు మానేస్తున్నారు అని ఈ ఉపమానం చెప్పాడు. ఉపమానం చూస్తే ఆ యొక్క న్యాయాధిపతి అతను ఎలాంటి వాడు? అతడు ఆ యొక్క అన్యాయస్తుడు, లేకపోతే ఆ యొక్క ఎవరిని లక్ష్య పెట్టని వాడు. అలాంటి న్యాయాధిపతి దగ్గరకు వచ్చి ఆమె గోజాడుతుంటే దేవుడు ఒక్కసారి ఆ పిక్చర్ ఎందుకు చూస్తే మనకు అర్థం కావాలి. ఏమిటంటే దేవుడు చెప్తున్నాడు, నేను ఇలాంటి న్యాయాధిపతినా? దేవుడు అక్కడ అంటున్నాడు, నేను ఇలాంటి జడ్జినా? కదండి, కనికరం లేని, జాలి లేని, దయ లేని కదా, ఎవరు చెప్పినా వినని అలాంటి వాడినా అని ఇక్కడ జడ్జి స్థానంలో మీ పరలోకపు తండ్రిని మీ యొక్క బ్రతుకులో ప్రతి అవసరత కొరకు నా నామన ప్రార్థన చేయమని చెప్పిన దేవుడు. ఆయన ఎట్లా అర్థం చేసుకుంటున్నామండి? మనం చాలామంది ఉపవాసం చేసి మాటికి అడిగి విసిగించి మనం ప్రార్థన అంటే, నువ్వు బాగా ఆయన దగ్గరికి వెళ్తూ ఉంటే ఆయన మార్చుకుంటాడండి? మార్చుకుంటాడా? ఈ జడ్జి మార్చుకున్నాడు. మాటికి వస్తుంది కనుక అబ్బా వదిలించుకోవాలని అన్నాడు. అట్లా దేవుడు నువ్వు మాటికి వెళ్తే ఆయన స్వభావం మారుతుందా? నువ్వు మాటికి వెళ్ళి అడిగితే ఆయన చిత్తాన్ని మార్చుకుంటాడా? నువ్వు మాటికి వెళితే ఆయన తన సంకల్పాన్ని మార్చుకుంటాడా? నువ్వు మాటికి వెళ్తుంటే విసిగిస్తుంది కదా అని ఇస్తా. ఇవేవి కాదు. నీ దేవుడు కనికరం గలవాడు, నీ దేవుడు జాలి గలవాడు. నీ తల్లిలో ఎంత ప్రేమ పెట్టాడు, దానికి 1000 రెట్ల ప్రేమ ఉంటుంది కదా. కానీ ఆ దేవుడి దగ్గరికి నువ్వు వచ్చి ప్రార్థన చేయట్లేదు. నీ ప్రార్థన ఏం చేస్తున్నావు? ఇతరులకు చేయమని చెప్తున్నావేమో.
ప్రార్థన మానివేస్తున్నావేమో, ప్రార్థన నాకు అవసరం లేదనుకుంటున్నావేమో, ఇంకెవరైనా ప్రార్థన చేస్తారు. ఇవన్నీ ఈరోజు తొలగించుకొని నా శిష్యులు కావాలంటే మీరు ప్రార్థన చేయాలి. అందరం తల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈరోజు యేసయ్యా నువ్వు భూమి మీద ఉన్నప్పుడు, శరీరధారిగా ఉన్నప్పుడు, అయ్యా వేదనతోనో, రోదనతోనో, కన్నీళ్లతోనో, యాచనలతోనో నువ్వు హెబ్రీ పత్రిక 5:7 ప్రకారం ప్రార్థన చేసావు నాయన. నీ ప్రార్థన మేము మోడల్గా తీసుకొని మా బ్రతుకుల్లో కూడా ఈ ఉపమానం ద్వారా మేము కళ్ళతో చూస్తున్నాం ప్రభా. ఒక ప్రతీకాత్మైన ఒక చిత్రాన్ని చూస్తున్నప్పుడు ఆ పేద విధవరాలు, కఠినుడైన ఆ యొక్క భయంకరమైన అన్యాయస్తుడైన ఒక జాలి కనికరైన వాడి దగ్గరికి వస్తే వాడే విన్నాడని, వాడే తీర్పు తెచ్చి న్యాయం తీర్చాడని చెప్తుంటే నా దగ్గరికి మీరు ఎందుకు రావట్లేదు? నేనంత కఠినుడనా, అంత మూర్ఖుడనా, అంత మరి పాషాణ హృదయం కలిగిన వాడనా? జాలి కనికరం నాకు లేదా? మీరు ఎందుకు ప్రార్థన చేయట్లేదు? మీ పాస్టర్ ఎన్నిసార్లు చెప్తుంటాడు ప్రార్థన చేయమని, మీ తల్లిదండ్రులు ఎన్నిసార్లు చెప్తారో ప్రార్థన చేయమని, దైవ సేవకులు చెప్తుంటే మీకు నిర్లక్ష్యంగా ఉందా? నేను ఒకటి మాత్రం చెప్తున్నాను, మీరు ప్రార్థన చేస్తే తప్ప నా శిష్యులు కారు, మీరు ప్రార్థన చేస్తే తప్ప నా శిష్యులు కాలేరు. యేసుప్రభు చెప్పాడు. ఆ శిష్యులకు చెప్పిన ఉపమానం ఏంటి? ఈ పేద విధవరాలు, ఆ యొక్క న్యాయాధిపతి, పేద విధవరాలు ఎంత అధోస్థితిలో ఉంది, న్యాయాధిపతి ఎంత ఉచ్చస్థితిలో ఉన్నాడు. అయినా 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 వాడు ఈ పేదదానికి న్యాయం చేస్తే నాకేమొస్తుంది అనుకోలేదు కదా, వాడే చేశాడు. మరి నా గురించి మీరేం ఆలోచిస్తున్నారు? నన్ను ఎంత తప్పు దేవుడిగా అనుకుంటున్నాడు కదా. నేను నైవేద్యం తెమ్మంటున్నానా? నాకు బోనాలు లాంటి ఆహార పదార్థాన్ని పెట్టమంటున్నానా? నాకు వజ్రాలు వెండి తెచ్చి ఇవ్వమంటున్నానా? నాకు నిలువు దోపిడిగా మీ జుట్టు నాకు ఇవ్వమంటున్నానా? మిమ్మల్ని కఠినంగా నల్లబట్టలో ఎర్రబట్టలో వేసుకొని, తెల్లబట్టలో వేసుకొని నా దగ్గరికి రమ్మంటున్నానా? నెత్తి మీద ఇరుముడి పెట్టుకొని ఎంతో దూరం నిప్పుల మీద నడిస్తేనే తప్ప నేను వింటానన్నా. అయ్యో, ఈ దేవుళ్ళను పోలుస్తుంటే ఎవరు బాధపడకూడదండి. నేను ఆ దేవుళ్ళను, వాళ్ళ విషయం నాకు అవసరం లేదు. కానీ వెళ్తున్నారు కదా వాళ్ళ దగ్గరికి కూడా అట్లా కఠినమైన స్థితిలో కూడా వెళ్ళి ఆ దేవుళ్ళను కదా, ఆ హిమాలయ పర్వతాల్లోకి వెళ్తున్నారు, బద్రీనాథ్, కేదార్నాథ్కి వెళ్తున్నారు. అక్కడ ఆక్సిజన్ ఉండదు, గాలి ఆడదు. పైకి పోతుంటే నడవలేకపోతే అక్కడున్న పేదవాళ్ళు మోస్తారు వాళ్ళని. పేదవాళ్ళు గాడిదల మీద తీసుకెళ్తారు పైకి, కంచెర గాడిదల మీద పైకి తీసుకెళ్తారు. అయ్యో, అట్లాంటి దేవుళ్ళ దగ్గర కూడా వెళ్తున్నారు కదా. కఠినమైన దారి గుండా వెళ్ళి ఆ దేవుళ్ళను ఆ యొక్క సంతోషపరిచి ఏదో దేవుళ్ళు ఇస్తారని వెళ్తున్నారు కదా. మరి నేను అలాంటి దేవుడనా? నా కుమారుణ్ణి మీకు ఇచ్చాను, చూడండి. అతని దేహమంతా రక్తం కారుతుంది. ఆ రోజు ఆ యొక్క తలలో రక్తం కారుతుంది, చేతుల్లో రక్తం కారుతుంది. అప్పుడు కూడా నా కుమారుడు ప్రార్థన విన్నాడు కదా. ఒక దొంగకు జవాబు ఇచ్చాడు కదా. తన తల్లి అక్కడుంటే ఆదరించాడు కదా. ఇక తన్ను దూషించి ద్వేషించి సిలువక చెప్పిన తన శత్రువులను కూడా క్షమించాడు కదా. నేను నా కుమారుడు ఎలాంటి వాళ్ళము? నా దగ్గరికి మీరు ఎందుకు రావట్లేదు? ఎందుకు ప్రార్థన చేయట్లేదు? చేయకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రార్థన చేయకపోతే తప్ప మీరు నా శిష్యులు కాదు, చేస్తే తప్పనే మీరు నా శిష్యులు అని యేసు ప్రభు ఖచ్చితంగా చెప్పాడు కదా. ఈరోజు నుంచి అన్న వెళ్ళి ప్రార్థన చేయి. నువ్వు ఏ మనిషిని అడక్కనక్కర్లేదు, ఏ మనిషిని ప్రాధేయపడనక్కర్లేదు, ఏ మనిషి కాళ్ళు పట్టుకోనక్కర్లేదు, ఏ మనిషిని గోజాడనక్కర్లేదు, ఏ మనిషి ఎదుట నువ్వు ఆ యొక్క మొర్ర పెట్టుకోనక్కర్లేదు. నీ సృష్టికర్త అయిన దేవుడు యేసు క్రీస్తులో నీకు ప్రార్థన ఇచ్చాడు, చెయ్యండి అని యేసు ఈ ఉపమానం చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ప్రార్థన ఎంత ఉందో, నువ్వు ఏ సమయంలో ప్రార్థన చేస్తావో మనుషులు చెప్పగలగాలి. ఈ టైంలో అమ్మ టీవీ చూస్తుంది, ఈ టైంలో నాన్న న్యూస్ పేపర్ చదువుతాడు, ఈ టైంలో అన్న బయటికి వెళ్తాడు. కుటుంబంలో అందరికీ మన అలవాట్లు ఇష్టంగా, కానీ ఈ సమయంలో మా అక్క ప్రార్థనలో ఉంటుంది, ఈ సమయంలో మా తల్లి ప్రార్థనలో ఉంటుంది. ఒక్కసారైనా నీ బ్రతుకులో ఆ ప్రార్థన జీవితాన్ని స్థాపించుకోకపోతే నువ్వు నా బిడ్డ అనుకోండము, అది ఉట్టి ఆ యొక్క భ్రమ బిడ్డ. ఎవరు నా బిడ్డలు ప్రార్థన లేని వారు ఎవరు నా బిడ్డలు కాదు అని యేసు ఈ ఉపమానం చెప్పాడు. కనుక మంచి మనకు ఆ యొక్క మరి ఆధారంగా మన జీవితంలో మంచి ప్రోత్సాహకరంగా ఈ మాటలు చెప్తూనే దేవుడు ముగించాడు. మరి యేసు ప్రభు శిష్యులు నేర్చుకున్నారా ప్రార్థన? ఖచ్చితంగా నేర్చుకొని వారి బ్రతుకు అంతా కూడా ప్రార్థన చేశారు. వాళ్ళే శిష్యులు. కనుక ఈరోజు కూడా నిజ పాస్టర్లు అందరూ ప్రార్థనాపరులండి. దొంగ పాస్టర్లు ఎవ్వడు కూడా వాడు ప్రార్థనాపరుడు కాదు.
ప్రార్థన పరుడంటే అతని జీవితంలో దేవుని యొక్క కృప కనిపిస్తుంది. కనుక ఈరోజు ఎంత లోకంలో కనిపించి ఎవడు పడితే వాడు సేవకుడు కూడా కాదు. ప్రార్థన చేసేవాళ్ళే ఆయన శిష్యులు, ఆ నిజ శిష్యులే నిజమైన సేవకులు. కనుక మీరు అట్లా కూడా గుర్తుపట్టచ్చు. కనుక దేవుడు ఈ మాటలు దీవించును గాక. నీ జీవితాన్ని ప్రార్థనకు సమర్పించుకో. ప్రార్థన చేస్తాను. జీవంగల దేవా, పరిశుద్ధుడా, ఈరోజు మమ్మల్ని ప్రేమించిన ఆయన, అయ్యా మేమన్నా తండ్రి శిష్యులకు కావాల్సిన ప్రభా ఒక ఉపమానాన్ని మీరు మా ముందు ఉంచారు దేవా. ఈ ఉపమానం ద్వారా మా బ్రతుకులో ప్రార్థన ఉండాలని, ప్రార్థన చేయాలని, ఆపకుండా చేయాలని, ప్రార్థనలో విసుగు నిర్లిప్తత రాకూడదని ప్రభా మంచి ఉపమానం చెప్పారు. కనుక మా బ్రతుకుల్లో ప్రార్థనకు సమయం ఇచ్చి అయ్యా మంచి ప్రార్థన ద్వారా గొప్ప మేలులు పొందటం, మా కనికరం గల తండ్రివైన నీ వద్దకు, దయగల తండ్రివైన నీ వద్దకు, వాగ్దానాలు ఇచ్చిన తండ్రి వద్దకు, మమ్మల్ని కొరకు ఎంతో ఆసక్తి చూపే ప్రేమగల తండ్రి వద్దకు వచ్చి అడగడమే ప్రార్థన. కనుక ఆ ప్రార్థనను మా జీవితంలో స్థాపించుకుంటూ మీరు సహాయం చేయమని ఇక్కడ వాక్యం విన్న వారందరి హృదయాల్లో నీరు కట్టి నారుపోసి నూరంతలి వాక్యాన్ని ఫలింపచేయమని అన్ని నామాల కంటే పైనామమైన మా ప్రియరక్షకుడైన యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి సిలువలో రక్తము కారుస్తూ కూడా మా కొరకు ప్రార్థించిన మా ప్రాణప్రియుడైన రక్షకుడైన యేసు నామాన్ని బట్టి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.